మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభం నుంచి 13 వచనాలు మనందరం కూడా కలిసి చదువుతారా? మార్చి చదువుతారా? మార్చి చదువుదాం. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఎన్నికల్లో దీవించిన కాక. చిన్న ప్రార్థన చెప్పుకుందాము ప్రభు సహాయం కొరకు. మీ హృదయాలను ప్రభు తట్టు చెప్పండి. ఇక్కడ ఎవరు నిలబడినా వారిని మట్టుకు మీరు చూడకూడదు. ఈ వాక్కులు దేవుని వాక్కులు. ఇక్కడ నిలబడ్డవారు ఒక సౌండ్ బాక్స్ మట్టుకే. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమించి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక ఆరాధనను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. 9వ మాసంలో మొదటి ఆరాధన కార్యక్రమం నాయన ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాలని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాలను దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా, నేను మాట్లాడడానికి నిలబడబోతూ ఉన్నాను. దయతో నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపండి. మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే మార్గమందు త్వరపెట్టి తోడుకొని రండి. అలాగే ఆయా కారణాలతో నిలిచిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఎదురాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడనే యేసునామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక ఆరాధన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మరి 2025 సంవత్సరంలోని 9వ మాసంలో మొదటి ఆదివారం ఆరాధన కార్యక్రమం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించారు. ఎందుకంటే మరి మనకంటే గొప్పోళ్ళు, పెద్దోళ్ళు, ఇంకా డబ్బున్నోళ్ళు చాలామందికి ఈ అవకాశం లేకుండా అయిపోయింది. కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప చొప్పున మాత్రమే ఈ సమయం దేవుడు మనకిచ్చాడు. మీరు ఈ లోకమునకు ఏమై ఉన్నారు చెప్పాలి గట్టిగా. ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అంటారు. ఉప్పు చాలా చావకు కదా.
మనం ఉపయోగించే అన్ని సరుకుల్లోకి అంత చవకైంది ఏదంటే ఉప్పే. ఇప్పుడు అయోడైజ్డ్ అని, రాక్ సాల్ట్ అని ఆ రేట్లు పెంచేస్తున్నారు. కానీ విస్తారమైన సముద్రం ఉంది మనకి, అక్కడి నుంచే వచ్చేది ఉప్పు. వేరు పేర్లు పెట్టి రేట్లు పెంచేస్తున్నారు. అది చాలా చవక, అది లేకపోతే ఏం లేదు. అవునా కదా? అది లేకపోతే ఏముంది? రుచి అనేది పుట్టాలి అంటే ఉప్పు ఉండాల్సిందే. వితౌట్ సాల్ట్ దేర్ ఈజ్ నో అట్ ఆల్ టేస్ట్. అంతే కదా? టేస్ట్ అనేది ఉండదు. అందుకని విశ్వాసులను ప్రభువు ఉప్పుతో పోల్చాడు. ఉప్పు చవక, విశ్వాసులు కూడా లోకువే. ఈ లోకం మనల్ని లోకు చేస్తుంది, తక్కువ చేసి మాట్లాడుతుంటుంది. కానీ దాని వాల్యూ మటుకు ఎంత గొప్పది. భాస్కర శతకం ఉంటుంది, భాస్కర శతకం మారద వెంకయ్య గారు రాశాడు. అంటే ఒక 100 పద్యాలు రాస్తే దాన్ని శతకం అంటారు. 100 పద్యాలు రాస్తే వాళ్ళు మకటం పెట్టుకుంటారు. ఇది ఒక పేరు పెట్టి చివరగా ఒకటి పెడతారు అన్నమాట పేరు. అది భాస్కర అని పెడితే అది భాస్కర శతకం. వినురు వేమ అది వేమన శతకం. సుమతి అంటే సుమతి శతకం. అలా నార్ల వాస్తవము, నార్లవారి మాట అనే ఒక మొకటంతో ఆ శతకం ఉంటాయి అన్నమాట పద్యాలు. ఇందులో ఈ వెంకయ్య గారు ఓ పద్యం చెప్పాడు చక్క. ఈ సాల్ట్ను బట్టే ఉప్పుతో ఓ పద్యం చెప్పాడు. ఎవరికైనా ఉందా అసలు ఆలోచన? ఉందా? ఏమో ఎవరికైనా ఉందా? దాని మీద ఐడియా ఉందా? లేనిపోయింది ఉందన్నా కానీ చెప్పమంటారు. ఎందుకు వచ్చిన కూడా మెదలకుండా నూరుకుంటే అంతకంటే ఉత్తమం లేదు. ఉంది అని చెప్పు అన్నారు అయిపోయామే. అదే కదా? చదువది ఎంత యుగల్గినన్ కదా, రసజ్ఞత ఇంచుక లేకుంటి అంటాడు. రసజ్ఞత ఇంచుక లేకుండానురా అని చెప్పి మొదలు పెడతాడు. ఆ చదువు వ్యర్థం అంట. ఎందుకంటే ఏదైనా మనం చదివేమంటే దానిలో ఉండేటువంటి ఆ పరమార్థాన్ని గ్రహించకపోతే గ్రహింపులేని చదువు. దానివల్ల ఏంటి లాభం? ఈ పద్యాన్ని విపులంగా చదువుతాను మీకు, ఎందుకంటే చాలా పాత పద్యం చెప్పలేదు కాబట్టి అక్కడక్కడ కొంత తప్పులు వస్తాయి. చదువది ఎంత యుగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నను, నా చదువు నిరర్ధకము గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ అంటాడు. వధునుగా మంచి కూర నలపాకము చేసినన్, నందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టక నేర్చునట్టయ్యా భాస్కర అని ముగిస్తాడు పద్యాన్ని. ఎంత బాగా చదువుకున్నా అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించకుండా ఉంటే నీ మాటలు బాగో. బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వారు నీ మాటలు విని మెచ్చుకోరు. మెచ్చుకోవాలంటే నువ్వు చదివిన దాన్ని గ్రహించి దాన్ని బట్టి ప్రవర్తించాలి, మాట్లాడాలి. చదివి కూడా ప్రకారంగా ప్రవర్తించకుండా మాట్లాడకుండా ఉంటే ఎవరికి నువ్వు నచ్చవు అంటాడు. అలాగే చాలా చక్కగా పదును చేసి అన్నీ సిద్ధపరిచి నల్లపాకం అంటారు. నల్లపాకం అంటే పూర్వం కథలు చెప్తారు. కథల్లో ఒక రాజుగారు ఉండేవాడు, నలుడు ఆయన పేరు, నల్ల మహారాజు. ఆయన వంటలో ప్రవిష్టుడంట, చాలా అద్భుతంగా వంట చేస్తాడంట. కాబట్టి వంట బాగా కుదిరింది అంటే దాన్ని నల్లపాకం అంటారు అన్నమాట. వంట బాగా కుదిరింది, టేస్ట్గా ఉందంటే ఇప్పుడు చేస్తారు మన వాళ్ళు నల్లపాకమే చేస్తున్నారు. అది బాగా కుదిరింది, అందరూ చక్కగా తృప్తికరంగా తిన్నారు అంటే అది చాలా రుచికరంగా ఉంది. అలా రుచికరంగా ఉన్నది అనడానికి నల్లపాకం అని ఒక పేరు పెట్టారు. అది ఇక్కడ అన్నమాట. పదునుగా మంచి కూర నలపాకము చేసిన నింపొదవెడు నుప్పు లేక, నుప్పు అంటే ఉప్పు, నిప్పు కాదు, నింపొదవెన్ ఉప్పు
రెండు కలిపి నుప్పు అని వచ్చేది అనమాట పద్యంలో. ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా? ఎటువంటిదైనా సరే మంచి బాసుమతి రైస్ పట్టుకొచ్చి డాల్డాకు బదులు నెయ్యినే ఉపయోగించి అన్నీ మంచి మంచి పదార్థాలన్నీ చేసి చక్కటి బిర్యానీ గుమ్మం దగ్గరికి భలే వాసన వచ్చేస్తుంది, ఊరిపోతుంది, ఆకలేస్తుంది అన్ని దగ్గరికి వచ్చేది. అందులో ఉప్పు వేయలేదు, మర్చిపోయారు. నాకు చావక ఆడుతున్నారు, అప్పుడప్పుడు ఉప్పు వేయట్లేదు, మర్చిపోతున్నారు. ఇలా అత్తగా వాళ్ళు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చేస్తారు, ఆ చావ పెడతారు, ఉప్పు ఉండదు అందులో, మర్చిపోతున్నారు. అది నోట్లో పెట్టేసరికి ఉప్పు వేయలేదా అంటున్నాను. మరి చాలా విలువైనవి చేశాం కదా, చాలా అద్భుతంగా చేశాం కదా, అయినా సరే హితుతం లేకపోతున్నావు. అంత చవకైన ఆ ఉప్పు కనుక లేకపోతే ఎంత విలువైనదైనా ఉన్నాయి, అది పనికి రాదు. మంచి పద్యమే చెప్పాడు కదా ఆయన, చాలా చక్కగా మంచి పద్యం చెప్పాడు. చదువు ఎంత ఉన్నా సరే గ్రహింపు లేకపోతే వాడిని ఎలా మెచ్చుకోరు? నువ్వు ఎంత బాగా వంట చేసినా ఉప్పు లేకపోతే దానికి రుచి ఉండదు అన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి స్థానం ఇచ్చాడు? మీరు రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ఉప్పు అన్నిట్లోనూ చీపు కదా, మేము అంత చీపా, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ దాని గుణాన్ని చూస్తే ఎంత విలువైన దానికైనా అది ఏడవకపోతే రుచే లేదు, పెంట మీద పారేయాలంతే. ఉప్పు లేకుండా తింటారేంటి? మంచి బిర్యానీ తింటారా ఉప్పు లేకుండా? మామూలు పారేయాలంతే, పూ అంటాం. చాలా చౌకైన ఉప్పే దానికి అంత సారం తీసుకొచ్చేది. అందుకని ప్రభువు చాలా గొప్పదాంతో పోల్చాడు మనల్ని. అది తక్కువ విలువైన గొప్పది. ఆయన చెప్పేది అదిగా, తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. ఆయన చెప్పే అయ్యే కదా, నువ్వు ఎప్పుడు తక్కువగా ఉంటావో అప్పుడే హెచ్చింపబడతావు. అలాగే చవకగా ఉండేటువంటి ఉప్పులాగా నువ్వు ఉంటే అప్పుడు మొత్తం పదార్థానికి మంచి రుచి అలా వస్తుందో అలాగే మొత్తం అందరికీ కూడా మేలు జరుగుతుంది నీ వల్ల. చాలా మంచి పదం. దాదాపుగా మరి ప్రభు చెప్పి ఈ మాటలు 2000 సంవత్సరాలు అయి ఉంటాయి. 2000 సంవత్సరాలు అయి ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా ఆయన BC 4 పుట్టుంటే ఆయన 27 కానీ పని మొదలు పెట్టాల. 27 సంవత్సరాల వయసుకి కానీ ఆయన పైన మొదలెట్టలేదు కదా, 25 కదా ఇది. కాబట్టి దాదాపుగా ఒక 2000 సంవత్సరాలు అనుకోవచ్చు. మరి యోహాను చేతిలో బాప్తిస్మం పొందిన తర్వాత మొట్టమొదటిగా ఆయన అరణ్యానికి కొనుపోబడి ఉపవాసం ఉండి సాతాను చేత శోధింపబడి సాతానును గెలిచి వచ్చి మొదటిగా నోరు విప్పి ఆయన ఈ సువార్త చెప్పడం మొదలెట్టాడు. మొదటిది ఇది. అంటే కొత్త నిబంధన వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది అంతే, అందుకంటే ఎక్కువ. యేసుప్రభుని ఆయన ఇచ్చింది కదా. ఇప్పుడు బైబిల్లో కొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ వచ్చి దాదాపుగా ఒక 2000 సంవత్సరాలు అవుతాయి. ముందున్నవి పూర్వం అనమాట, అవి ఎక్కువ కాలం. ఇదైతే అవి 2000 సంవత్సరాలు సరి, అంటే ఖచ్చితంగా కాదు, అటు ఇటుగా లెక్కలు పట్టుకోబాకండి. ఎందుకంటే అందుకని సుమారు అప్రాక్సిమేట్లీ అంటాం. సుమారుగా ₹1 ఎక్కువ వచ్చు, ₹1 తక్కువ వచ్చు కదా. అలాగే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలో ఉండొచ్చు, కానీ ఒక 2000 సంవత్సరాలు. అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి లిపి కలిగినటువంటి అన్ని భాషలలోకి కూడా బైబిలు అనువదింపబడింది. ప్రపంచంలో ఎన్ని భాషలు, లిపి అంటే అక్షరం, అక్షరం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. అది మాట్లాడితే తప్ప రాసి చూపించలేదు. అక్షరం ఉంటేనే రాసి చూపించగలుగుతాం, దాన్ని లిపి అంటాం కదా. లిపి కలిగినటువంటి భాష, ఏ భాష ఉన్నా అందులో బైబిల్ ఉందో. మరి అప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి అప్పటి నుంచి ఇవే చెప్తా ఉన్నారు. ఓ 20 శతాబ్దాలుగా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. బొరుగొడుతుందా? నేను ఒక 20 ఏళ్ళ నుంచి కంటిన్యూగా మాట్లాడుతున్నాను కదా. 20 సంవత్సరాల నుంచి నన్ను ఇక్కడ చూస్తున్నారు కంటిన్యూగా. అంతకుముందు ఉన్నాను అనుకోండి నాన్నగారితో,
నాన్నగారు మహిమకి వెళ్ళిపోయిన కాడి నుంచి పూర్తి స్థాయిలో 2005 జనవరి నుంచి నేనే ఉన్నాను ఇక్కడ మొత్తం అన్నిటిలో. ఇదేగా మాట్లాడుతున్నాం. 20 సంవత్సరాలుగా నేనే కనపడుతున్నాను. 20 సంవత్సరాలుగా నేనే వీటి గురించి మాట్లాడుతున్నాను. దేవుని మాటలు ఎంత విలువైనవి అంటే, ఉప్పు రుచి ఎంతకాలం అయినది మారదు. శతాబ్దాల సహస్రాబ్దాలు గడిచిపోయినా సరే ఆ ఉప్పుకున్నటువంటి రుచి మారదు. అది లేకపోతే దేనికి విలువ లేదు కదా. కాబట్టి అంత ఉన్నతమైన దానితోటి అమ్మ చెంగి నెత్తి మీద తల మీద ముసుగు వేసుకోండి. కొత్త వాళ్ళకి తెలియకపోతే చెప్పాలి. కొంతమంది వేసుకుంటారు, జారిపోద్ది, పాపం అలా ఉండిపోతారు. గుర్తు చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ముసుగు వేసుకోవాలని పౌలు గారు ఖచ్చితంగా చెప్పాడు. ఆ ముసుగు వేసుకోవడానికి ఇష్టం లేకపోతే మగాళ్ళలాగా షవర్ కట్ చేసేసుకోమన్నాడు. హెయిర్ కట్ చేసేసుకుంటే ముసుగు వేసుకోక్కర్లా. ఆ హెయిర్ కనుక నువ్వు ఉంచుకున్నావా ముసుగు వేయాల్సిందే. అది బైబిల్ చెప్తున్నది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. దేవుని మాటకు మనం విధేయత చూపించాలి కదా. అది విధేయత చూపిస్తేనే ఆఖరికి ఉప్పు చేర్చేదాకా మనం వస్తాం. ఒక క్రమం, ఒక డిసిప్లిన్ కదా. ఈ ఫిజిక్ కొరకు ఒక డిసిప్లిన్ కావాలా, స్పిరిట్ కొరకు ఒక డిసిప్లిన్ కావాలా. అంటే ఫిజికల్ డిసిప్లిన్ అండ్ స్పిరిచువల్ డిసిప్లిన్ బోత్ ఆర్ ఈక్వల్. శారీరకంగా బలంగా ఉంటేనే కదా ఆత్మీయ విషయాలు మాట్లాడేది. ఆత్మీయంగా మనుషులు ఎంత బలంగా ఉన్నా ఫిజిక్ సరిగా లేదనుకోండి ఏం చేస్తారు? సహకరించేది కదా. నుంచోలేరు, సరిగా మాట్లాడలేరు, ఎక్కడికి పోలేరు. అందుకని ఇది కూడా బలంగానే ఉండాలి. కాబట్టి దీనికి ఒక డిసిప్లిన్ కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఒక డిసిప్లిన్ కావాలి ఖచ్చితంగా. అంటే మనం తినేటువంటివి, తాగేటువంటివి, పోయేటువంటి స్థలాలు, వీటిని బట్టి శరీరం పాడైపోవడం, రోగాలు పాలైపోవడం జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. అలానే ఆత్మ, ఆ డిసిప్లిన్ కూడా కావాలి. ఆత్మీయ డిసిప్లిన్ పొద్దున్న లేచిన కాడ నుంచి రీతిగా ప్రార్థన చేసుకుని దేవునికి అప్పచెప్పుకుని ప్రతి పని చేసుకుంటూ ప్రైజ్లాడ్డానా అని చెప్పుకుంటూ మనసులోనే ధ్యానించుకుంటూ ఈ కూర వండేటప్పుడు ఇది మంచిగా రుచిగా ఉండాలి, ఏం మర్చిపోకూడదు, ఉప్పు అసలే మర్చిపోకూడదు. నేను ఉప్పు అసలే, ఎందుకంటే ఎన్ని చేసినా ఉప్పు మర్చిపోతే ఇంకేం లేదు. దాన్ని అసలే మర్చిపోకుండా భలే ఉంది, చాలా బాగుందని తినేవాళ్ళు చెప్పాలి కానీ చేసేసి ఎలా ఉంది అని అడగకూడదు. కొంతమందికి ఇది బాగా అలవాటుగా ఉంటుంది. ఎలా ఉంది ఏంటి, మామూలుగానే ఉంది కాబట్టి మాట్లాడట్లేదు. బాగుందని చాలా బాగుందని అలా చెప్తారుగా, అవునా కదా. మీకు అలవాటు ఉందా? బాగుందా అని అడుగుతారా? ఎలా ఉందండి అని అడుగుతారేంటి? ఎలా ఉందో అడిగి మరీ చెప్పించుకోవాలా. బాగాలేదంటూ బాగుంటుందా, నచ్చుతుందా? బాగాలేదు అన్నావు అనుకోండి, నచ్చుద్దా? మరి ఎందుకు అడుగుతాం? ఒప్పుకోలేరు. బాగాలేదమ్మా అంటే ఒప్పుకోలేరు. పనిగట్టుకుని కదిపి మరీ అడిగి మరీ అవసరమా? రోజు తినేదే, బాగున్నా బాగాలేకపోయినా, లేకపోతే మాంసం కూర, చేపల కూర, లేకపోతే పప్పు చారు, సాంబారు, ఏదైనా రోజు బతకడానికి గుప్పుడు మెతుకులు తింటాం, అంతే కదా. అది కొత్తగా నువ్వు నేర్చుకుని అప్పుడే చేయడం అయితే ఏమైనా కుదిరిందా, లోపాలు ఉన్నాయా అని అడగచ్చు. సంవత్సరాల తరబడి చేస్తా ఉన్నా ఎలా ఉంది, నీ మీద నీకు నమ్మకం లేదు, బాగా చేశానని నీకే నమ్మకం లేదనమాట. అందుకని మళ్ళీ అడుగుతున్నావు. కొత్త వాళ్ళు అడుగుతారు కదా. మా పిల్లలు వీళ్ళు ఉండేరు అనుకోండి, వీళ్ళు అడగవచ్చు, అమ్మ బాగుందా అని అడగవచ్చు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడే నేర్చుకుంటారు. అమ్మ చెంగట్టు తిరుగుతా, అమ్మ అడిగితే పిల్లల్ని కదా, అలాగా అడగాల్సిన పని లేదు. పద్ధతిగా మనం వాళ్ళ ముందుకెళ్ళి ఆ డిసిప్లిన్ మనకుంటే ఎప్పుడు ఏది వెయ్యాలో అది బుర్ర చెడిపోకుండా, కాన్సన్ట్రేషన్ పోకుండా, ఇక ఉప్పు వేసి వేయలేదనుకుని మళ్ళీ వేసి, కారం వేసి వేయలేదనుకుని మళ్ళీ వేసి, అంటే ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమవుద్ది, వేసానంటావా డౌటు, కాబట్టి మళ్ళీ వేస్తాం. అప్పుడు ఏమవుద్ది, కారం 2 సార్లు అయితే ఈ పరిస్థితి, ఉప్పు 2 సార్లు అయితే సరిపడి ఎత్తేనే తింటారు, ఎక్కువైతే మళ్ళీ పువ్వే. కాబట్టి అక్కడ డిసిప్లిన్ ఉండాలి. నువ్వే పని చేసినా ఒక క్రమం ఉండాలి. ఆ క్రమానికి దేవుడు తోడై ఉండాలి. కాబట్టి మనం చెప్పాను శుక్రవారం హెబ్రోన్ సాంబార్ గురించి,
దైవజనులు చెప్తే విన్నాను తప్ప నేనేమి చూసింది లేదు, నేను తాగేది లేదు. హెబ్రోన్లో భోజనం చేయలేదు. హెబ్రోన్కి వెళ్ళాను కానీ హెబ్రోన్లో భోజనం అయితే చేయలేదు నేను. ప్రతి ఆదివారము ఆరాధన అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఒక 2 వీధులు సువార్త దండయాత్ర చేసి అందరూ మందిరానికి వచ్చేసి అందరూ భోంచేసి వెళ్తారు. ప్రతిరోజు మనకు నెలకోసారి పెడుతున్నాం భోజనాలు, కానీ వాళ్ళకి రోజు ఉంటాయి. అందుకో కారణం ఉంది. ఎందుకంటే 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల నుంచి కుటుంబాలతో వచ్చేస్తారు. ఆ పక్కన మందిరం ఉంది కదా అని గబుక్కుని అందులో దూరిపోరు. హెబ్రోనుకు చెందిన వాళ్ళు హెబ్రోనుకే వస్తారు, ఎంత దూరం వెళ్ళినా సరే. వేరే దానికి ఏదో పక్కన ఉంది కదా, దగ్గరగా ఉంది కదా అలా వెళ్ళిపోతూ ఉంటారు. అది సరికాదు. అలా వస్తారన్నమాట, ఫ్యామిలీలతో వచ్చేస్తారు. ఇంటికి తాళం వేసేసుకుని వంట గంట ఏం చేసుకోరు. కాబట్టి ఇక్కడే ఆరాధన చూసుకుని ఇక్కడే భోజనం చేసి అప్పుడు తాగితీగా ఇంటికి వెళ్తారన్నమాట. అందుకని ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయి అక్కడ. కూరలు ఏమి ఉండవు, అన్నం సాంబార్ అంతే. అన్నము సాంబారే, ఇంక వేరే కూరలు ఉండవు. కానీ ఆ సాంబార్తో అద్భుతంగా ఉంటుందంట భోజనం. మరి హెబ్రోన్ సాంబార్ బాగుంటుంది అని చెప్పేసి అందరూ చెప్పుకుంటుంటే ఒక హెడ్ మాస్టర్ ఒక ఆయన ఆ పక్క వాళ్ళతో, ఏంటంటే హెబ్రోన్ సాంబార్ అంత బాగుంటుంది అంటారా, మీరు వెళ్తారు కదా, అంత బాగుంటుందా, కొంచెం పట్టరావా అన్నాడు అంటాం సార్. ఆయన విని పట్టరావా అంటే పాపం సర్లేండి, అలాగే మీ అంత ఆశపడితే పట్టుకొస్తానని పాపం ఆయన పట్టుకొచ్చాడంట. పట్టుకొచ్చి సాంబార్ వేస్తే నిజమేనండి చాలా బాగుంది, మా ఇంట్లో సాంబార్ చేస్తారు, మరి ఇందులో ఏమేస్తారు, ఇంత బాగుంది ఇది, మా ఇంట్లో సాంబార్ చేస్తారు ఇంత బాగోదు, ఏమేస్తారు ఇందులో అంత బాగుంది అన్నాడంట. ఏమేస్తారండి, ఏమీ లేదు, మీరు వేసినయే, మీకు ఇలాగనే పప్పు వేస్తారు, మీకు ఇలానే కూరగాయలు వేస్తారు, మీకు ఇలానే కదా సాంబార్ మసాలా వేస్తారు, ఆ నీళ్ళే పోస్తారు, అన్నీ ఇంకేం ఉండవు, మరి ఎందుకు ఎంత టేస్ట్ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే మీరు కలపంది కలుపుతారు ఇందులో అన్నారంట. అదేమిటంటే ప్రార్థన అంట. పెద్ద అయిన భక్సింగ్ గారు ఒక బ్రదర్కి ఈ పని పురమాయిస్తారంట. బ్రదర్ మీరు వెళ్ళి సాంబార్ కొనుక్కురండి అని చెప్తారంట. ప్రార్థన చేయండి అన్న, వెళ్తానంటాడు. అప్పుడు ప్రార్థన చేసి ఇదిగో నీ దాసుడు వెళ్తున్నాడు, తీసుకెళ్ళు నాయన అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి ఈయనకి అప్పు చెప్తే ఈయన బయలుదేరుతాడు. రోడ్డు మీద నుంచి ఉంటాడు ఆటో కోసం, కానీ ప్రార్థన చేసుకుంటాడు, నాయన నాకు మంచి ఆటో దొరకాలి, సమయానికి నేను అక్కడికి వెళ్ళేలాగా అని చెప్పేసి ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆటో వచ్చి అవుతుంది, ఆటో ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, ఏమో సమయానికి వాళ్ళం కదా వెళ్తుందో, దీన్ని గుద్దే చేత ఏమైనా అయిపోతుందో, మళ్ళీ మొదలెడతారు ప్రార్థన. అని ఈ ఆటోని క్షేమకరంగా పలానా మార్కెట్కి తీసుకెళ్ళు, ఏదో మార్కెట్ అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఈ లోపల ఆటో అక్కడికి వెళ్ళిపోద్ది, అది దిగుతాడు. తర్వాత మంచి షాప్, చక్కగా మోసం లేకుండా మంచి సరుకులు, మంచి కూరగాయలు, మంచి ఆకుకూరలు దొరికేటువంటి చోటుకి అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకుని బయలుదేరుతాడు. మళ్ళీ అక్కడ మంచి కొనుక్కొని మళ్ళీ ఆటో ఎక్కుతారు, మళ్ళీ ప్రార్థన. హెబ్రోనుకి వచ్చేస్తాడు, సామాను దించేస్తారు. ఇప్పుడు మళ్ళీ కోసేవాళ్ళు, కూరగాయలు కోసేవాళ్ళు, చురిగేవాళ్ళు ఉంటారు. మళ్ళీ ప్రార్థన చేసి కానీ ఆ పని మొదలెట్టరు. పదార్థాలన్నీ సిద్ధమైన తర్వాత స్టవ్ టిక్కుమనిపించేటప్పుడు మళ్ళీ ప్రార్థన, వంట మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత వడ్డించేటప్పుడు మళ్ళీ ప్రార్థన. ఎన్ని ప్రార్థనలు ఉన్నాయంటారు, ఎన్ని ప్రార్థనలు. ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతోటి అది ముగుస్తుంది. అలా ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతో ముగిసేది ఏదైనా అద్భుతంగానే ఉంటుంది అంతే. అందుకని ఈ సాంబార్కి అంత రుచి అండి. మీరు వేసిన పప్పు వేస్తారు, మీరు వేసిన సాంబార్ పొడి వేస్తారు, మీరని ఆనపకాయల లేకపోతే ఇంకా ఏమేస్తారు, ములక్కాయల లేకపోతే టమాటాల, బెండకాయ ముక్కల, ఇవన్నీ మామూలే, అన్నీ వేసి అంత మామూలే, ఇంకేం ఉండదు. ఎందుకంటే కేవలం ప్రార్థన లేకపోతే ఉప్పు కూడా నిస్సారం అయిపోద్ది. మీరు ఉప్పై ఉన్నారు కానీ మీ జీవితంలో ప్రార్థన లేకపోతే నిస్సారమైపోతారు. నిస్సారమైన ఉప్పు ఎందుకు పనికి వస్తుంది? ఇంకా ఎరువుగానైనా పనికి వస్తుంది ఆ పొలానికి. రోడ్డు మీద పారేస్తారు, మనుషులు పశువులు తొక్కేయడానికి తప్ప ఇంకెందుకు అది పనికి రాదు.
కాబట్టి మీరు ఉప్పే, కానీ ఆ ఉప్పు ఎప్పటికీ ఉండాలంటే ప్రార్థన తోడై ఉండాలి. ఉప్పు లేకపోతే, ఇది ప్రార్థన లేకపోతే ఉప్పు కూడా నిస్సారమైపోయే పరిస్థితి కదా. కాబట్టి మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాట. దాని ద్వారా మరి ఈ రోజున మనతో ఏం మాట్లాడతాడు? NaCl కదా, NaCl సోడియం క్లోరైడ్, దీని రసాయన నామం కదా. దాన్ని మనం ఉప్పు అని చెప్పేసి అంటుంటాం. లూకాసు సువార్త 14వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. లూకా 14:34. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన దానికి సారం కలుగుతుంది? అది భూమికైనా ఎరువుకైనా అది పనికిరాదు. అది దేనివల్ల అంటే ప్రార్థన వల్ల మాత్రమే దానికి సారం వస్తుంది. అలా మార్కు సువార్త 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల, అంటే ఉప్పు తన సారాన్ని కోల్పోతే దేనివల్ల మరి దానికి సారం వస్తుంది? మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఈ సారం ఎక్కడ తెలుస్తుంది? ఒకరితో ఒకరు సమాధానంగా ఉండే విధానాన్ని బట్టి ఈ సారం తెలుస్తూ ఉంటుంది, ఉప్పు సారం తెలుస్తూ ఉంటుంది. తర్వాత కొలసీలు రాసిన పత్రికలు కూడా పౌలు గారు చెప్తారు 4:16లో, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనడానికై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరదిగా కృపాసహితంగా అది ఉండాలి అన్నాడు. అంటే ఈ ఉప్పు ఎక్కడ తెలుస్తుంది? విశ్వాసి యొక్క ఈ టేస్ట్ ఉప్పు ఎక్కడ బయటపడుతుంది, ఎలా తెలుస్తుంది? వారి ప్రవర్తనలో, వారి మాట తీరులో, వారి నడవడిలో ఈ సారం కనబడుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసి తనకు తానే సారం కలిగి ఉండాలా, ఈ సారము ఇతరులకు కూడా అందించేలా ఉండాలి కదా. కాబట్టి మీరు ఈ లోకానికి ఉప్పు. మనకు తెలిసిపోద్ది మన మాటలు బాగుంటున్నాయా లేదా. మన ఇతరులతో మాట్లాడేటప్పుడు మరి ఇంకా కాసేపు మాట్లాడాలి, మనతో ఇంకా కాసేపు మాట్లాడాలి అనుకున్నారు అనుకోండి, ఈ మాటలు బాగున్నాయని అర్థం. అలా కాకుండా ఎప్పుడు వదులుతారు అలా ఉందనుకోండి, అప్పుడు నీ మాటలు రుచిగా లేవు, తెలిసిపోతుంది. మన ఇతరులతో సంభాషించేటప్పుడు మన మాటలు వినడానికి అవతల వారు ఇష్టపడుతున్నారంటే ఖచ్చితంగానే ఈ సంభాషణ రుచికరంగా ఉంది అని అర్థం. అది అవతల వారి నిస్సారాన్ని పోగొట్టి వారికి కూడా సారాన్ని అది ఇచ్చేదిగా కూడా ఉంటుంది. ప్రతి వారికి ఎలాగో ప్రత్యుత్తరం అంటే ఇతరులతో ఎలా మాట్లాడాలి అనేదన్నమాట. ఎలా మాట్లాడాలి, ఈ మాట ఎలా ఉందో నీకు తెలిసిపోద్ది అక్కడే. నీ నుంచి వినాలనుకుంటున్నారు అంటే, నీతో కాసేపు మాట్లాడాలి వినాలి అనుకున్నారంటే నీ సంభాషణ బాగుందనమాట. వాళ్ళకి ఒక రకమైన సంతోషాన్ని, ఒక రకమైన ఆనందాన్ని, ధైర్యాన్ని, ఒక దిశానిర్దేశాన్ని, ఒక గురిని చూపించేదిగా నీ మాట ఉంది అని అర్థం. వినడానికి ఇష్టపడతలేదు అనుకోండి, వినడానికి ఇష్టపడకుండా సాతానన్నా వాళ్ళు ఆగిపోయి ఉండాలా, లేకపోతే నీ మాటన్నా రుచికరంగా ఉండకపోయి ఉండాలా. అంతే కదా. ప్రభు 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాడంట. ఆయన 3 రోజులు మాట్లాడుతున్నా ఆయన వదిలిపెట్టలేదు జనం. ఇప్పుడు మనకి ఏముంది, చక్కటి మందిరం ఉంది, ఫ్యాన్లు ఉన్నగా హాయిగా ఉంది, ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి. ఒక 3 గంటలు కంటిన్యూగా కూర్చోవడం మనకి కష్టమైపోద్ది. ఖచ్చితంగా గంట బాగు బ్రేక్ ఇచ్చేస్తాం. అది 3 గంటలు వెళ్ళిపోతూ ఉందనుకోండి,
కూర్చోగలుగుతామంటారా? అలాంటి వాళ్ళు కొండలు, రాళ్ళు, బండలు, తేళ్ళు, జెర్లు, పురుగులు ఉండేటువంటి ప్రదేశాల్లో అందరూ కూడా 3 రోజులు ఆయన వదిలిపెట్టకుండా ఉన్నారంట. 3 రోజులు అని చెప్తానే ఉన్నాడంట. ఆయన కొండ మీది ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు. మత్తయి సువార్తలో 5, 6, 7, 3 అధ్యాయాలు కూడా అది కొండ మీది ప్రసంగంగా చెప్తారు. ఆయన కొండ మీద కూర్చుంటే దిగువ అంచెలంచెలుగా జనం కూర్చుంటే వాళ్ళందరికీ ఆయన బోధిస్తూ ఉన్నాడు. 3 రోజుల పాటు వాళ్ళు వింటూనే ఉన్నారంట. అంటే ఆయన సంభాషణ ఎంత రుచికరంగా ఉంది వాళ్ళకి, చాలా రుచికరంగా ఉంది. ఆయన ఒకసారి భోజనం పెట్టాడు కదా, ఒకసారి ఇంటి 4 సువార్తలు కనపడతాయి. అయితే భోజనం పెట్టినప్పుడు ఒక లెక్క ఉంటుంది అక్కడ. 5,000 మంది పురుషులు మాత్రమే లెక్క చెప్పారు అక్కడ. 5,000 మంది పురుషులు. మరి పురుషులు వచ్చారంటే ఖచ్చితంగా భార్యలు వస్తారు కదా. భార్యలు రావచ్చు, భర్తలు రాకపోవచ్చు. ఇక్కడ చాలామంది భర్తలు రాలేదు కదా. కానీ ఇక్కడ భర్తలు ఉన్నారు అంటే ఖచ్చితంగా భార్యలు ఉంటారు. మరి పిల్లలు ఇప్పుడులాగా 1 or none ఏంటి? ఏం కాదు, 1 to 13, 1 to 20, 1 నుంచి 15 మంది, 20 మంది పిల్లల్ని కూడా కానీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. భార్య భర్త వచ్చేసారంటే పిల్లలు కూడా వచ్చేసి ఉంటారు. పురుషులే 5,000 అంటే వాళ్ళ భార్యలకు 5,000, 10,000 అయిపోతారు. 3 పిల్లలంటే 15,000, 25,000 అయిపోయినట్టే. 4 పిల్లలంటే 20,000, 30,000 అయిపోయినట్టే. ఎంతమందికి భోజనం పెట్టాడు? అంతమంది భోజనం పెట్టమని కాదు ఇక్కడ, ఎంతమంది ఆయన మాటలు వినడానికి అనుకూలంగా లేనటువంటి ప్రదేశంలో కూర్చొని ఉన్నారు. అనుకూలమైన ప్రదేశంలో కూర్చుంటేనే వినడానికి మనకు కష్టమైపోద్ది. అననుకూలమైన పరిస్థితులు అంటే అంటుందా ఏంటి? పగలే ఎండే కదా, ఆ ఎండలోనే కూర్చున్నారు ఆయన చెప్తా ఉంటే. ట్యాంట్లో లేవు, ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు. అని ఎంత రుచికరంగా ఆయన మాటలుంటే వాళ్ళు విన్నారు. అది ఇక్కడ అన్న భక్సింగ్ గారు ఒకసారి వాడలో ప్రయాణం చేసి రావాల్సి వచ్చిందంట. వాడలో ఆయన పచ్చడి రుబ్బేటువంటి పోస్టులో జాయిన్ అయ్యి అప్పుడు ఇండియా రావాల్సి వచ్చిందంట. ఎందుకంటే దేవుడు ఆ వాళ్ళలోనే వెళ్ళమన్నారంట. దేవుడు ఏది చెప్తే చేసిపోడు. టికెట్కి వెళ్తే టికెట్లు అన్నీ అయిపోయినాయి అన్నారంట. ఇదేం బస్సులు కాదు, ఏదో ఇలా పట్టుకుని ఆలాడి ఫుట్ బోర్డు మీద ఉండి వెళ్ళిపోవడానికి. నెలల తరబడి నడుస్తుంది వాడ సముద్రం మీద, నెలల తరబడి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బెడ్డు, అలాగే టాయిలెట్సు, అలాగే అక్కడ ఫుడ్ అన్నీ దొరుకుతూ ఉండాలి నెలల తరబడి. అందుకని ఒక్క టికెట్ కూడా ఎక్కువ ఎక్కించుకోరు. ఎంత అవకాశం ఉంటే అంత మటుకే. ఇది టికెట్ దొరకలేదంట. ప్రభు ఏమో అదే వాళ్ళు వెళ్ళమన్నారంట. మరి ఎలా ఈ వాడికి వెళ్ళమన్నాడు ప్రభు నన్ను? మరి టికెట్లు ఫిల్అప్ అయిపోయి మరి ఏం చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం మానలేదంట. ఆఖరికి ఆయనకి చెప్పారంట ఒక మాట, నువ్వు ఇదే వాళ్ళు నువ్వు ప్రయాణం చేయాల్సి ఒక మార్గం ఉందన్నారంట. ఏంటి ఆ మార్గం అంటే, వాడల్లో హోటల్స్ ఉంటాయి, వాడల్లో సినిమా హాళ్ళు ఉంటాయి, వాడల్లో ఆడుకోవడానికి గ్రౌండ్లు ఉంటాయి. ఎందుకంటే నెలల తరబడి నడుస్తూనే ఉంటుంది ఇది. కాబట్టి ఒక ప్రయాణం చేస్తున్న ఒక ఊళ్ళో ఏముంటాయో అన్నీ ఉంటాయి అందులో. ఓ హోటల్లో పచ్చడి రుబ్బడానికి ఒక మనిషి ఉంటాడనమాట. అతను మానేశాడంట. ఆ హోటల్లో పచ్చడి రుబ్బేవాడి పోస్ట్ ఖాళీగా ఉందంట. నువ్వు కనుక పచ్చడి రుబ్బే పోస్ట్లో నువ్వు జాయిన్ అయితే ఆడుకో రూమ్ ఉంటుంది, వాడికి టాయిలెట్స్ ఉంటాయి, కాబట్టి నువ్వు అందులో ఉండొచ్చు, అలా ప్రయాణం చేయొచ్చు అని చెప్తే అందులో జాయిన్ అయిపోయాడండి. ఆయన 2 ఇంజనీరింగ్ పట్టాలు కలిగినాడు, ప్రభు కొరకు వాటిని చించి మారేసినాడు. ఆ హోటల్లో పచ్చడి రుబ్బేద ఆ జాబ్లో జాయిన్ అయిపోయాడంటే ఆయన. రోజు ఆయన పైన పొద్దున్న సాయంకాలం పచ్చడి రుబ్బడమే ఆయన డ్యూటీ. అదే ఈయన పచ్చడి రుబ్బే పోస్టులో జాయిన్ అయిన కాడ నుంచి
అందుకుముందు రోజు పచ్చడి బకెట్లు సముద్రంలో పడేసేవారంట. బకెట్లు మిగిలిపోయి సముద్రంలో పడేసేసేవారంట. అలాంటిది ఇప్పుడు కూరలు పడేస్తున్నారంట. ఇక అందరూ చట్నీ అడుగుతున్నారంట. ఎవరు వచ్చినా పచ్చడి ఉందా అని అడుగుతున్నారంట. ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా బకెట్లు పారేసేవాళ్ళు మనం. ఇప్పుడు ఏంటి కూరలు మిగిలిపోతున్నాయి, పచ్చడి అయిపోతుంది, అందరూ పచ్చడి అడుగుతున్నారు. ఏముంది, ఎవరు చేస్తున్నారు ఈ పచ్చడి అంటే కొత్తగా ఒక ఆయన జాయిన్ అయ్యాడు, అని పేరు భగత్ సింగ్, పచ్చడి రుబ్బే పోస్టులో. అంటే అప్పుడు ఏంటి బాబు ఏమేసి రుబ్బుతున్నావు నువ్వు అని అడిగితే సువార్త చెప్పాడంట ఆయన. అక్కడ నా ప్రభువంత రుచికరమైన వాడు ఆయన యేసుక్రీస్తు, నేను ప్రతిరోజు అందులో ఆయన వేసి రుబ్బేస్తున్నాను, అందుకని ఈ పచ్చడికి అంత రుచి వస్తుంది అని చెప్పాడంట. సువార్త కదా, యేసుక్రీస్తు ఆయన అంత గొప్పవాడా, అంత గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు రోజు సువార్తే, పచ్చడి సువార్త, రోజు సువార్తే. ఆయన పచ్చడి తిన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి ఏం బాబు ఏమేసి రుద్దుతానో అని అడుగుతారో, ఆయన చెప్తాడు సువార్త. ఇలా సువార్త చెప్తే వెళ్ళాలి కాబట్టి, ఆ పచ్చడి రుబ్బేవాడు పోస్టులో జాయిన్ అవ్వాలి కాబట్టి నువ్వు అదే వాడలో వెళ్ళాలి అని చెప్పాడు ప్రభు. ఖాళీలు లేవంట కదా అని నేనేమైనా పడకేసి పడుకోలే, అదే వాడలో ప్రయాణం చేయడానికి పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు తెలుసు పచ్చడి రుబ్బేవాడు పోస్ట్ ఖాళీ అవుతుందని, అందులో ఇతను వెళ్తాడని. ఇప్పుడు పచ్చడి రుబ్బే పోస్టులో జాయిన్ అయ్యడం వల్ల లాభమా నష్టమా? మామూలుగా అయితే కొన్ని వేల రూపాయల టికెట్ కొనాలా, కొన్ని వేల రూపాయలు, నెలల పాటు ప్రయాణం అంటే వేలల్లో ఉంటుంది టికెట్. తర్వాత హోటల్లో రోజు టిఫిన్ కొనుక్కొని తినాలా, భోజనం కొనుక్కొని తినాలా. కానీ ఇప్పుడు ఈయన టికెట్ లేదు, ఎందుకంటే ఒక ఎంప్లాయీ కాబట్టి అన్ని టికెట్ ఉండదు. ఏం టిఫిన్ కొనుక్కోవాలా, అక్కడే ఉంటాయి కదా, తినడమే. భోజనం కొనుక్కోవాలా, అక్కడే ఉంటాయి. భోజనం ఫ్రీ, టిఫిన్ ఫ్రీ, రూమ్ ఫ్రీ, పైగా జీతగాడు కాబట్టి నెలకి ఎంతని జీతం. చూడండి ఎటువంటి ఏర్పాటు చేశాడు దేవుడు. పచ్చడి రుబ్బే పోట, దాని ప్రయోజనాలు ఆలోచించు. ఎంత వేల రూపాయలతోటి టికెట్ కొనుక్కోవాలా, తర్వాత ప్రతిరోజు ఉదయం టిఫిన్ కొనుక్కోవాలా, మధ్యాహ్నం భోజనం కొనుక్కోవాలా, రాత్రి భోజనం కొనుక్కోవాలా, అలా ఎన్ని నెలలు నడుస్తుందో అన్నాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఏం లేదు, టికెట్ ఫ్రీ, టిఫిన్ ఫ్రీ, భోజనం ఫ్రీ, రూమ్ ఫ్రీ, పైగా నెలకి పచ్చడి రూపినందుకు జీతం. సువార్త చెప్పుకుంటూ చెడైనా ఆ ప్రయాణం చేసినంతకాలం సువార్త చెప్తానే ఉన్నాడు. ఎందుకంటే చాలా ఫ్లోర్స్ ఉంటాయి, ఆయా ఫ్లోర్స్లో హోటల్స్ ఉంటాయి. ఈ వార్త అందరికీ అందేసి ఉంటుంది, పలానా ఫ్లోర్లో హోటల్లో పచ్చడి భలే ఉంటుందంట. ఏంటంట, ఎవరు చేస్తారు అది అంటే ఎవరో భగత్ సింగ్ అంట, ఆయన జాయిన్ అయిన కాడి నుంచి భలే ఉంటుందంట, కూరలు వారేస్తారంట అనేటువంటి ప్రచారం వెళ్ళిపోయి ఇప్పుడు కింద ఫ్లోర్లో కూడా వస్తారు పైకి. హోటలోడికి మంచి బిజినెస్, ఆ హోటలోడికి మంచి బిజినెస్ అయిపోతుంది. అందరికీ ఈయన ప్రభు ఎంత గొప్పడు అని గురించి బోధిస్తూనే ప్రయాణం చేసి వచ్చాడండి. బోధించినందుకు జీతం ఇచ్చేసాడు, భోజనం పెట్టాడు, జీతం కూడా ఇచ్చేసాడు దేవుడు. ప్రభు అంత గొప్పవాడు, అందుకని ఈ ఉప్పు గురించి అంత గట్టిగా మాట్లాడగలుగుతాడు ఆయన. మనం చవక అనుకుంటున్నాం, ఇది తక్కువ అనుకుంటున్నాం, చిన్న మాట అనుకుంటున్నాం. ఇది చిన్న మాట కాదు. ఉప్పు అనేది చాలా గొప్ప పదార్థం, అది లేకపోతే టేస్టే లేదు, ఏం లేదు. అందుకని మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు అని ప్రస్తావన వచ్చింది అక్కడ. ఎవరా మీరంటే పైన కొన్ని లక్షణాలు చెప్పాడు, కొన్ని ధన్యతలు చెప్పాడు ఆయన. చూడండి 2వ వచనం, ఇలాగ బోధింపసాగిను అని చెప్పేసి 3 నుంచి మొదలుపెట్టాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ఆ మీరులో ఉంటారన్నమాట. మీరు అంటే ఎవరు? దేవుని ఆత్మ కోసం
దీనులై ఎవరు కనిపెడతారు? వారు కదా, వాళ్ళదే పరలోక రాజ్యం కూడాను. అలాగే దుఃఖపడువారు, ఈ ఆత్మ విషయమై దీనత్వంలో ఉండి దుఃఖపడుతూ ఉంటారు. ఇంకా వారు వీరు తక్కువ చేసి మాట్లాడుతుంటారు, హీనపరుస్తారు. అది ఎలాగా ఉంటుందని చెప్పాడు కింద 11వ వచనంలో. నా నిమిత్తము మీరు, నా నిమిత్తము మీరే హింసింపబడతారు, నిందింపబడతారు, అవమానించబడతారు. ఇవన్నీ జరుగుతాయి. వీటి కారణంగా దుఃఖం కూడా వచ్చేది కదా. నా నిమిత్తమైన దుఃఖం, రక్షణార్థమైన దుఃఖం కదా. అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏదుందో అది రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ దుఃఖం రక్షణార్థమైన దుఃఖం తప్ప ఈ లోకంలో నాకు బిల్డింగ్ లేదు, నాకు వాహనాలు లేవు, నాకు సరైన భోజనాలు లేవు, నాకు సరైన బట్టలు లేవు, అందరూ మెల్ల హారాలు తెగేసుకుంటున్నారు, చిన్న గొలుసుకోలేదు, నాకు ఈ ఏడుపు కాదు. ఆత్మ విషయమైనటువంటి ఆసక్తితో నువ్వు దుఃఖపడతావే, అప్పుడు ఖచ్చితంగా ఓదార్పు పొందుతావు. అలాగే సాత్వికులు ఏ విషయంలోనూ కూడా కంప్లైంట్ చేయని వాళ్ళు. భక్సింగ్ గారు మరి ఓడలు ₹1,00,000 పోస్టులు ప్రయాణం చేయాల్సి వచ్చింది కాబట్టి ఆయన రోజు కంప్లైంట్ చేయాలి కదా. నేను ఇంతగా నీ పని చేస్తామంటే నీ పని కోసం నా డిగ్రీలు కూడా చింపి పారేస్తే నువ్వు నాకు ఇచ్చిన పోస్ట్ ఇదా అని కంప్లైంట్ చేశాడా? కంప్లైంట్ చేయాలా? అవకాశాన్ని ఉపయోగించి సువార్త చెప్పడం మొదలెట్టాడు. నా ప్రభు అంత రుచి గలవాడు, ఆయన వేసి రుబ్బేస్తాను, అందుకే ఈ పచ్చడికి ఇంత టేస్టు చాలా గర్వంగా చెప్పుకున్నాడు. కంప్లైంట్ చేయలా. సాత్వికులు అంటే ఏ విషయంలో కూడా కంప్లైంట్ చేయకుండా ఎవరు ఉంటారో వారే సాత్వికులు. కానీ మనం లెగడం పాపమే కంప్లైంట్. కోడికి వచ్చేస్తుంది అనుకోండి, రే తెల్లారింది లెగ్గు అని చెప్పడమే. మన ఇంటి పక్కనే కోడి ఎవడ పెంచుతూ ఉంటాడు, అది తెల్లగట్టలు లేచిపోయి మొదలెడుతుంది. మనం ఎన్ని కంప్లైంట్ మాయిదారి కోడి మాయిదారి, దాన్ని రాను దానికి ఏదో చేసినట్టు మొదలెట్టేస్తుంది. ఓ ఆగుద్దా అంటే మళ్ళీ బెల్లం అంటే ఒకసారి కొడితే ఆగిపోద్ది. అది ఏం చేస్తుంది? ఆగదు. సూర్యుడు వచ్చేదాకా కోతనే ఉంటుంది, సూర్యుడు వచ్చేదాకా కోతనే ఉంటుంది. అప్పుడు ఆ కోడి పిట్ట మీద కంప్లైంట్ చేస్తాం. అదేం చేసింది? తెల్లారిందిరా బాబు, నీకు 3 పనులు ఉన్నాయి, తాయితీగా చేసుకో, అప్పటికప్పుడు లేచి అదరాబాదరా చేసుకుని తప్పుల మీద తప్పులు చేసి ఎందుకు ఇబ్బంది పడతావు, తెల్లారిపోయింది లేగు అని మేలు కొలుపుతుంది అది. కానీ దాని మీద మనం కంప్లైంట్. ఇంట్లోంచి బయట కొట్టించేటప్పుడు కదిగే గుమ్మం తగిలింది అనుకోండి, ఇంత ఎత్తిపెట్టి కూర్చున్నారు గుమ్మం, ఎంత ఎత్తిపెట్టు, మళ్ళీ ఇది కంప్లైంటే. మెట్లు కొంచెం తేడాగా ఉన్నాయనుకోండి, ఆ మెట్ల మీద కంప్లైంట్, నడిచే దారి మీద కంప్లైంట్, ఎక్కే ఆటో మీద కంప్లైంట్, లేదా బస్సు మీద కంప్లైంట్, అందులో ఉన్న సీట్ల మీద కంప్లైంట్, అన్నిటి మీద కంప్లైంట్లతోటే మన ప్రయాణం అంతా. వాళ్ళు సాత్వికులు అనబడరు. ఇది ఎలా ఉండి నువ్వు అలానే ఫేస్ చేస్తూ ఈ యాత్ర నువ్వు సాగించాలి తప్ప ఏ విషయంలోనూ కూడా కంప్లైంట్ చేయకూడదు. ప్రభువు పిలిచాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి. మత్తయి సువార్త 11:28 నుంచి మొదలు పెడతాడు. అక్కడ చెప్తా నేను సాత్వికుడను అంటాడు. సాత్వికం అనేది మన ప్రభువు లక్షణం. ఆయన దేనికి కంప్లైంట్ చేయలే, తండ్రికి ఏ కంప్లైంట్ చేయలే. నీతో పాటు ఉండాల్సిన వాడిని వీళ్ళు చూడు నన్ను ఏమంటున్నారు, దెయ్యం అంటున్నారు, సైతాన్ అంటున్నారు, నన్ను ఇక్కడ పంపించావు కంప్లైంట్ చేశాడు దేవుడికి. కంప్లైంట్లు లేవు. అందుకని చెప్పాడు నేను సాత్వికుణ్ణి అని చెప్పాడు. కాబట్టి వారే ధన్యులు అంటారు. కాబట్టి ఈ మీరులో సాత్వికులు ఉండాలా. నీలో సాత్వికం ఉంటేనే మీరులో జాయిన్ అవుతావు. నీ దీనత్వము ఆత్మ విషయం అయితేనే ఈ మీరులో జాయిన్ అవుతావు. ఈ ఆత్మ పొందడం కోసమే నువ్వు దుఃఖపడుతూ ఉంటేనే నువ్వు ఈ మీరు అనే పదంలో జాయిన్ అవుతాం. మీరు ఈ లోకమునకు కదా 13వ వచనం దాంతో స్టార్ట్ చేశాడు. 13వ వచనం ఆ మాటతోటి స్టార్ట్ చేశాడు. మీరు, ఆ మీరులో ఈ ధన్యతలు పొందిన వాళ్ళు ఉండాలా. ఏళ్ళే ఈ మీరులో ఉంటారు.
మనం ఉన్నామా మీరు ఈ లోకానికి ఉప్పంటే నేను లోకానికి ఉప్పంటే సంబరపడుతున్నామా? అంత లేదు. ఆ మీరులో నువ్వు ఉన్నావో లేదో నువ్వు చెక్ చేసుకోవాలా, ఉండడానికి ప్రయత్నం చేయాలా ఖచ్చితంగా కదా. ఆత్మ విషయమై దీనత్వం, అలాగే దాన్ని పొందడం కొరకే దుఃఖపడే పరిస్థితులు. ఆ తర్వాత సాత్విక వారు మట్టుకే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట, సాత్వికులు. తర్వాత ఆకలి దప్పిక కేవలం నీతిగా బతకడం కోసమే. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పాడు. అంటే నీ ఆకలి నీ దప్పిక ఈ లోకంలో నీతిగా బతకడం కోసమే. ప్రభు నీతిమంతుడు. ఆయన చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు కదా. కాబట్టి ఆయన నీతి కొరకు అదే ఆకలి దప్పులుగా ఉంటేనే ఆ మీరులోకి నువ్వు వస్తావు. అలాగే కనికరం కలిగిన వారు, ఇది ప్రభువు లక్షణం కదా. రాత్రి గుర్తు చేసుకున్నాం మనం. యెహోవా అంటే కనికరం, యెహోవా అంటే దయ, యెహోవా అంటే దీర్ఘశాంతం, యెహోవా అంటే విస్తారమైన కృపా సత్యాలు, అది యెహోవా అంటే. కాబట్టి కనికరం అంటే దేవుడే, సత్యం అంటే దేవుడే, సాత్వికం అంటే ఆయనే కదా. కాబట్టి ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పిక కనికరం గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు. హృదయం శుద్ధిగా ఉంచుకోండి. ఈ తెల్లబట్టలేమి హృదయం శుద్ధిగా ఉందానికి రుజువేం కాదు. అందరూ తెల్లబట్టలేసి తయారైపోతారు. ఎందుకు ఇదంటే కొద్దిగైన మురికి దూరంగా ఉంటావు కదా. ఇవి తెల్లగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కూర్చోవు, దేనికి పడితే దానికి జారపడవు, ఎక్కడ పడితే అక్కడితే ఆకవు. ఎందుకంటే అలాగే మురికోళ్ళతోటి నువ్వు దగ్గరగా సమీపంగా ఉండవు. పుసుక్కుని చెయ్యేసాడంటే మొత్తం 5 ఏళ్ళు మొదలు అడిపోతుంది. అందుకని ఏం చేస్తావు, దూరంగా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఈ శరీరాన్ని పైన వేసుకున్న ఈ దుస్తుల్ని నువ్వు కాపాడుకోవడానికి ఈ చెడుకి మరికి దూరంగా ఉంటున్నప్పుడు అది ఆత్మీయంగా శుద్ధిగా ఉండడానికి ఒక స్టెప్ అనమాట. నాంది అందు గురించి ఇది వేసుకోవడం అంతే. డ్రెస్ కోడ్ ఏమీ లేదు. బాప్తిస్మిచ్చి యోహాను ఏమిటా చేసుకున్నాడమ్మా, తోలు దట్టి కట్టుకున్నాడు అంతేనా, మేక శరమం కట్టుకున్నాడు అంతేనా, ఆయన తెల్లటి బట్టలు వేసుకున్నాడు అండి. కానీ ఆయన ఆత్మ ఎంత శుద్ధిగా ఉంది. వాళ్ళు మహానుభావులు, అలాంటి వాళ్ళతో మనల్ని పోల్చుకోవడానికి లేదు. అయితే ఎంతో కొంచెం మంచి బట్టలు వేసుకున్నాము అంటే నువ్వు ఖచ్చితంగా మురికి దూరంగా ఉంటావు కదా. అదే నీ హృదయం ఆత్మీయ జీవితం కూడా ఈ చెడుకి కుళ్ళుకి దూరంగా ఉండడానికి ఇది ఒక స్టెప్ ముందుకేసినట్టు అవుతుందన్నమాట. అలా హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ హృదయంలో ప్రభు తప్ప ఇంకెవరు ఉండకూడదు. నేను పరిశుద్ధుడను అని చెప్పాడు ఆయన. ఆయన్ని హృదయంలో ఉంచుకుంటే నీ హృదయం కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. కాబట్టి అప్పుడే హృదయం శుద్ధిగా ఉంటుంది. అలాంటోళ్ళే ఈ మీరులో ఉంటారు. మీరు ఈ లోకమునకు ఉప్పు, మీరు ఈ మీరులోనూ ఉండాలి. చాలా కష్టం ఇది. మనం సులువుగా చదువుకుని వెళ్ళిపోతాం, పిల్లలతో కూడా కంఠస్థం చేయించేస్తాం. సండే స్కూల్లో పిల్లలు ఇవి నేర్పుతారు, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, ఇన్ని మొదలుపెట్టి చదివించేది తేలికే. కానీ ఎంత కష్టం ఇది. ఈ మీరులో జాయిన్ అవ్వడం ఎంత కష్టం అనుకుంటున్నారు. ఈ లోకంతో నువ్వు ఎంత పోరాటం చేయాలా, ఈ లోకంలో నువ్వు చెడుగుతో నువ్వు ఎంత పోరాటం చేయాలా. ఈ పోరాటం కోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది, ఎన్ని నిందలు పడాల్సి ఉంటుంది, ఎన్ని అపవాదాలు మోయాల్సి ఉంటుంది. చాలా ఉంటాయి ఈ మీరులో జాయిన్ అవ్వడానికి. అంత కష్టమేది. ఒకసారి ఈ మీరులో నువ్వు జాయిన్ అయిపోతే నువ్వు అప్పుడు నిజంగా ధాన్యడం, అప్పుడే నిజంగా ధాన్యడం. కాబట్టి ఈ మీరులో జాయిన్ అవ్వడానికి మనం మనసా వాచా కర్మేణ ప్రయత్నం చేయాల్సింది ఖచ్చితంగా. అలాగే సమాధానపరుచువారు ధన్యులు. సమాధానపరుచువారు అంటే వాళ్ళ ముందు సమాధానంగా ఉండాలా, అప్పుడు మట్టుకే సమాధానపరుస్తారు. తన జీవితంలో సమాధానం లేకుండా ఎవరికి సమాధానం చెప్తావు? ముందు నీ ఇంట్లో చూసుకో, మాకు చెబుతాను అంటారు వాళ్ళు. కాబట్టి ముందు నీ ఇంట్లో సమాధానం ఉండాలా, అప్పుడే నువ్వు ఇతరుల్ని సమాధానపరచడానికి సరిపోతావు, సమాధానపరుస్తావు ఇతరులని.
అందుకనే సమాధాన పరుచువారు అన్నారు కదా. అంటే మన సమాధానంగా ఉండక్కర్లేదా? ముందు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. నిన్ను వెళ్ళి నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే ఇక్కడ పొరుగు వాడిని ప్రేమించడం వాడే కనపడుతుంది. దాని ముందు ఇంకోటి ఉంది, నిన్ను వలే. నిన్ను నువ్వు ముందు ప్రేమించుకో. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగుని కూడా ప్రేమించుకున్నాడు. కానీ మనుషులు తమ్మును తాము ప్రేమించుకోవట్లే. ఇప్పుడు వాళ్ళని వాళ్ళే ప్రేమించుకోవట్లే, ఇంకెతరులనే ప్రేమిస్తారు. ముందు తమను తాము ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అలా తమ తాము ప్రేమించుకుంటే ఈ శరీరాన్ని ఆత్మను పాడు చేసే పనులు చేస్తారా? ఈ శరీరాన్ని ప్రేమించుకున్నారు అనుకోండి, దీని మీద దెబ్బలు వచ్చే పనులు చేస్తాడా? దీని గుద్దులు వచ్చే పనులు చేస్తాడా? దీన్ని జైల్లో పెట్టే పనులు చేస్తాడా? దీని మేలు కోరుకుంటే చేయడు కదా. కాబట్టి ఇప్పుడు తనను తానే ప్రేమించుకోవట్లేదు. కాబట్టి ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని గుద్దులాటలు, ఇన్ని కొట్లాటలు, ఇన్ని జైళ్ళు. తనను తాను ప్రేమించుకున్నాడు ఎప్పుడు కూడా అక్కడ దాకా పోడు. అందుకనే ప్రభు ఏం చెప్పాడు, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, అది నేర్చుకో. అలాగే ఇతరులను కూడా ప్రేమించు. నిన్ను లేకని తేడా ఉండకూడదు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగనే ఇతరులను కూడా నువ్వు ప్రేమించాలా అని చెప్పేసి కదా. కాబట్టి మరి సమాధానపరచువారు ధన్యులు అంటాడు. వారి దేవుని కుమారులు అనబడతారు కూడా. దేవుని కుమారులను పిలువబడాలంటే సమాధానపరచబడాలి. అలాగే తర్వాత 10వది, ఇది 6వ ధన్యత ఏమంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అంటే నమ్ముకున్న దానికోసం నిలబడతాం. దేన్ని నమ్ముకుంటామో దానికే నిలబడితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా ఈ లోకం గట్టిగా దాడి చేస్తుంది. ఇంట్లోనే మొదలవుతుంది ఆ దాడి. లోకం దాకేందుకు? ఇంట్లోనే ఎవరు లోకంలో ఎవరు చేయిందా పెద్ద నువ్వే చెబుతున్నావు, నువ్వే పెద్ద నీతి, ఇలా మొదలెడతారు. నీతి కోసం నిలబడితే ఖచ్చితంగా హింస వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఇంట్లో నుంచే మొదలవుతుంది. నిజంగా అయినా సరే నీతి తప్పకుండా ఎవరు ఉంటారు? వారే ధన్యులు అని చెప్పేసి ఎన్ని ధన్యతలు వచ్చినాయి? ఆత్మ విషయమై, అలాగే దుఃఖపడివారు, తర్వాత సాత్వికులు, తర్వాత నీతి కొరకు, తర్వాత కనికరము, తర్వాత హృదయశుద్ధి, తర్వాత సమాధానం, తర్వాత నీతి నిమిత్తం వచ్చినాయి. 8 వచ్చినాయా? 8 వచ్చినాయా? తర్వాత ఇంకా కింద కూడా ఉంది కదా. తర్వాత ఇంకొకటి ఉంది, 9వది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 9 ధన్యతలు. ఈ 9 ధన్యతలు ఉన్నవాళ్ళే మీరు. ఈ మీరు చేరాలంటే ఈ పై 9 ధన్యతలు ఉండాలా. ఆత్మఫలంలో కూడా 9 ఉంటాయి కదా. ఆత్మఫలంలో కూడా 9 ఉంటాయి కదా. గలతీయులు రాసిన పత్రిక 5:22లో మనం చదువుతాం. ఆత్మఫలం అందులో 9 ఉంటాయి. ఇక్కడ ఈ 9 వాటికి వీటికి కనెక్షన్. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇవి ఉన్న రోజున ఇవి ఖచ్చితంగా నీకు ఉంటాయి. వాళ్ళే ఈ మీరులో చేరతారు. అంటే లోకానికి ఉప్పుగా ఉండేటువంటి ఈ మీరులో చేరతారు. అన్నభక్సింగ్ గారు చేరిపోయాడు. లోకానికి ఉప్పు ఎంతమందికి అందించాడు? భారతదేశం అంతా హెబ్రోన్ సహవాసాలు ఉన్నాయి. భారతదేశం అంతా సముద్ర మట్టానికి 2 కిలోమీటర్లు ఎత్తు ఎక్కడో ఉంది. అక్కడ కాలింపంగా అక్కడికి వెళ్ళాము. అక్కడ ఉంది హెబ్రోన్ సహవాసం. ఎక్కడో కొండ మీద. అక్కడికి వెళ్తే మేఘాలు కింద ఉంటాయి. మబ్బుల కంటి పైకి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అంటే ఈ మీరులో ఆయన చేరడం ద్వారా ఈ ఉప్పును ఎంతమందికి చేర్చాడు? ఆయన లోకమంతటికి చేర్చాడు. చాలా దేశాలు తిరిగాడు. చాలా దేశాలకి ఉప్పు అందించాడు ఆయన. ఉప్పందించడం అంటే ఇంకొక మాట చెప్పుకుంటాం కదా మనం, సమాచారాన్ని లీక్ చేయడం. ఉప్పందించడం అంటే
ఈ రహస్యంగా మాట్లాడుకునేది ఎవరు ఇంకోటి చెప్పేస్తే దాన్ని ఏమంటారు వాడు ఉప్పందించాడు అందుకనే అంటారు. ఉప్పు అంటే అంటుకోవడం, అందించటం. ఈ సువార్తనే ఉప్పుని లోకమంతటికి ఈయన అందించుకుంటూ పోయాడు. భార్య లేదు, ఒక కొడుకు ఉన్నాడు కానీ కొడుకు లేనట్టే తనకి. కుటుంబాన్ని ఏమీ పట్టించుకోలేదు, వదిలేశాడు. దేవునితో చేసుకున్న నిబంధనది. మళ్ళీ నువ్వు కుటుంబంలో నువ్వు చేరకూడదు, అప్పుడే నువ్వు సువార్తకు రా అన్నాడంట. సేవకుడిగా రా నా సువార్త చేయడానికి కండిషన్ పెట్టాడు దేవుడు. ఒక కండిషన్ కాబట్టి కుటుంబాన్ని వదిలేశాడు. ప్రపంచం అంతా తిరిగి ఎన్ని సంఘాలు, కేవలం మన దేశంలోనే వేల కొలది సంఘాలు ఉన్నాయి. వేలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా వేలల్లోనే ఉన్నాయి ఈ సంఘాలు. ఏంటి ఈ స్వార్థ టేస్ట్, ఈ ఉప్పుని ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఆ మీరులో ఈ రోజున నన్ను చేరడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఎంత మంచి మాట అది. నిజమేనా? నేను కూడా ఈ లోకానికి ఉప్ప. నా నుంచి కూడా ఇతరులు మేలు పొందుతారా? నా నుంచి కూడా సారం ఇతరుల్లోకి వెళ్తుందా? నేను అటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చాడు ఆ దేవుడు. సంతోషించాలి, గర్వించాలి, ఆనందపడాలి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. నేను ఊరు పేరు లేకుండా పుట్టి చచ్చిపోతే ఒక మాట చెప్తాడు, పుట్టలు నీ చెద్దలు పుట్టవా గిట్టవా అని ఒక పద్యం కవిగారు చెప్పాడు. పుట్టలో చెదలు పుడతాయి చచ్చిపోతాయి. ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళని? అలాగే ఈ లోకంలో ఏమాత్రం కూడా ఉప్పుసారం లేకుండా బతికితే వాళ్ళు కూడా ఈ పుట్టలో చెదలతో సమానం. ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? ఇప్పుడు భక్సింగ్ గారిని పట్టించుకుంటున్నాం, మనం బాగా చెప్పుకుంటాం ఆయన గురించి. మనమే కాదు, ఇక్కడ ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు భక్సింగ్ గారి గురించి. మన సహవాసం అనే కాదు, అన్యులు కూడా ఇప్పుడు చెప్పుకుంటారు ఆయన గురించి. భక్సింగ్ గారు ఇంత బాగా చేసేవారంటే అని ఇతరులు కూడా ఆయన గురించి చెప్పి ప్రభువుని మహింపరుస్తున్నారు. ఎందుకలా? ఎక్కడో పంజాబ్, ఉమ్మడి పంజాబ్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉందంటదా, అక్కడెక్కడో పుట్టాడు ఆయన. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎంత సారం అందించాడు ఈ ప్రపంచానికి ఆయన. ఆయనున్న ఆ మీరులో మనల్ని కూడా చేర్చాలనుకుంటున్నాడు ప్రభు. మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఈ ఉప్పు ఎప్పటికీ నీతో ఉండాలి అంటే దాన్ని ప్రిజర్వ్ చేసేటువంటిది ఏంటంటే ప్రార్థన. నిరంతరము ప్రార్థనలో ప్రభుతో గడుపుతూ ఉంటే ఆ సారం ఎప్పుడు నీతో పాటు ఉంటుంది. ఎప్పుడు నీతో పాటు ఉంటుంది. ఆయన రుచి కలవాడు కదా, మనం పాట పాడతాం కదా, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే.
తిరిగి తిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును రుచి చూచి తిరిగి తిని యెహోవా ఉత్తముడనియు సంతోషితురెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషితురెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి తిరిగి తిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని ఎల్లే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని ఎల్లే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి తిరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి తిరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి ధన్యుడనైతిని రక్షకు నాశ్రయించి ధన్యుడనైతిని రుచి చూచి తిరిగి తిని యెహోవా ఉత్తముడనియు ప్రైజ్ ది లార్డ్ కదా. కాబట్టి మన ప్రభువు ఎంత రుచి గలవాడు అన్న భక్సింగ్ గారి సాక్ష్యం నా ప్రభు రుచి గలవాడని. మరి మన సాక్ష్యం ఏంటి? మనమే పరీక్షించుకోవాలా. మనం ఇతరులతోనూ సంభాషిస్తున్నప్పుడు నీ యొక్క సంభాషణ దేవుని ప్రేమతో ఉందా? నీ సంభాషణ దేవుని దయా కనికర వాత్సల్యాలతో ఉందా? ఈ సంభాషణ ఇతరులకు ఆదరణ ఇచ్చేదిగా ఉందా? ఈ సంభాషణ ఇతరులను ధైర్యపరిచేదిగా ఉందా? ఈ సంభాషణ ఇతరుల బ్రతుకులో ఆశను కల్పించేదిగా ఉందా? ఈ సంభాషణ ఇతరులను రక్షణ వైపుకు నడిపించేదిగా ఉందా? నీతో మాట్లాడి మరి నెమ్మది పొందుతున్నారా? వారి జీవితాల్లో ధైర్యం వస్తుందా? ఇది లేక చాలామంది బలవంతంగా చచ్చిపోతున్నారు. మనం ఒకరోజు పేపర్లో వచ్చింది, రాత్రి కూడా గుర్తు చేశాను. చాలా విచారకరం. ఒక అతనికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భార్య పుట్టింటికాడ ఉంది, అక్కడే ఇతను కూడా వెళ్ళాడు, ఇది మాట్లాడుకున్నారంట. ఇది చిన్న ఘర్షణ. దాంతో బండి మీద పిల్లల్ని ఎక్కించుకుని బయటకు వచ్చేసాడు అతను. భార్యతో చిన్నగా మనస్పర్ధ వచ్చి చచ్చిపోలా. నువ్వు ముందు వచ్చావు, ఆవిడ వచ్చిందా ఈ లోకల్లోకి? నువ్వు ముందు వచ్చావు, తర్వాత నీ జీవితంలోకి ఆమె వచ్చింది. తనకంటే ముందే తెచ్చాడు ఈ లోకల్లోకి నిన్ను. నీకు కొన్ని బంధాలను ఇచ్చాడు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి. ఆ తర్వాత ఆమె కూడా ఒక బంధం అయింది, అంతే. తనే నా జీవితం. తనతో స్పర్ధ వచ్చిందని చెప్పేసి బిడ్డలు తీసుకుని బండి తీసుకుని వెళ్ళిపోయి రాలే ఇంటికి. ఇంకా ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, పిల్లలు తీసుకుని వెళ్ళాడు కదా, ఎక్కడెక్కడ తిరిగి వస్తాడులే అనుకుంటున్నారు. ఆ తర్వాత తెల్లారి ఎవరో ఇక్కడ మంది చచ్చిపోయాడనే వార్త. పురుగు మందు దాగి చచ్చిపోయాడు అతనే. అయ్యో, మరి పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ముగ్గురు వాళ్ళేమైపోయారు, వాళ్ళేమన్నారని ఎతకడం మొదలెడితే ఆ తుప్పల్లో కాలిపోయి ఉన్నారన్న. పెట్రోల్ పోసి వీళ్ళ ముగ్గురిని తగలబెట్టేసి అప్పుడు విషం దాగి చచ్చిపోయాడు. ఏం సాధించాడు ఇప్పుడు? ఏం సాధించాడు? ఆ స్పర్ధ నష్టాలానికి ఎక్కేసింది. దాన్ని దించే మాటలు దొరకలేదు తనకి. ఎవరో ఒకరు తన స్నేహితుడు తనతో మాట్లాడితే, దీని గురించే మాట్లాడితే ఆయనదంతా దిగిపోను, మెల్లగా దిగిపోను. అవసరమైతే నువ్వు నాకు వద్దు, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను, మా అమ్మ బాబు ఉన్నారు అని వెళ్ళిపోతాడు, బతుకుంటాడు. అయితే లేదు, ఇప్పుడు తను చచ్చిపోయాడు. ఎంతో భవిష్యత్తు. నిజంగా దేవుడు వాడిని ఎందుకు తీసుకొచ్చాడు ఈ లోకంలోకి తెలియదు. ఎందుకంటే మన పిల్లలు మన ద్వారా మన మూలంగా ఏం రారు ఇక్కడికి. కీర్తన గ్రంథంలో ఉంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. 127 కీర్తనలు చదువుతాం. ఇప్పుడు నేను కావాలని పిల్లల్ని కానం, ఆడపిల్ల కావాలని, మగపిల్లలు కావాలని మనం ఏమి కానం. మనకే తెలియకుండా రోజులు గడుపుతానేమంటే పగలల్లా తిరిగి ఆ పని చేసుకుని ఈ పని చేసుకొని పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేసి పడుకుంటాం. మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ లెగుతాం, దొలుపుకుని బయటికి పోతాం, ఏదో పని, మళ్ళీ టిఫిన్, మళ్ళీ భోజనం, మళ్ళీ పడుకుంటాం. ఇలా జరుగుతూనే ఉంటుంది రోజు. ఇలా రోజులు ఇలా జరుగుతూ ఉండగానే బిడ్డ పుట్టుకొస్తాడు. అది ఎలా వచ్చాడో మనకు తెలుసా? చాలా ఆశ్చర్యం. కీర్తనకారుడు చెప్తాడు, నువ్వు నా తల్లి గర్భంలో నిర్మించినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నాకు చాలా భయం కలుగుతుంది. అంత గొప్ప ఆశ్చర్యం. కంటికి కన్నపడి నిన్ను అలుసు ఎంత ఉడయి కూర్చుంటాడు. ఎలా వచ్చాడు? ప్రభువే, నువ్వు నిద్రపోతున్నావు, నీకు తెలీదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఇచ్చుచున్నాడు. అలాగే అడికి ఇద్దరు బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని ఎత్తే నొప్పి పెట్టి తగలబెట్టేశాడు అతను. తాను కూడా విషం పుచ్చుకు చచ్చిపోయాడు. ఒక రుచికరమైన మాటలు అతనికి వినపడలా. ఎవరు అతనితో సంభాషించలేదు. ఎవరో ఒకరు మంచిగా సంభాషించుంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితికి అతను రాడు. కాబట్టి విశ్వాసం ఎలా ఉండాలి? ఇరుకులు, ఇబ్బందులు, కృంగుదలలో ఉండేటువంటి వారితో సంభాషించినప్పుడు వారి బ్రతుకు మీద వారికి ఆశ కలగాలి, అలా ధైర్యం పొందుకోవాలి. నా ముందు ఎంతో గొప్ప జీవితం ఉంది, ఇది నాది కాదు, నా ప్రభువు ఇచ్చింది అనేటువంటి నమ్మకం కలగాలి. కాబట్టి నీ మాటలు ఇలా ఉండాలా? రుచికరంగా ఉండాలి. ఓదార్చడానికి వెళ్తాం, ఏదో ఇబ్బంది, బలహీనత వచ్చినప్పుడు పరామర్శించడానికి వెళ్తాం. ఇవన్నీ మనకి లోకమర్యాదే. నిష్ఠూరమైనా సరే లోకమర్యాదే. పలకరింపుకి వెళ్ళామంటే నిజంగా ప్రేమతో వెళ్తావా? నిజంగా ప్రేమతో వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వెళ్ళకపోతే రాలేదని అడుగుతారు, నిందలేస్తారు, ఒక వెళ్ళిపోయి ముఖం చూపించొతే బాలా అని వెళ్ళేవాళ్ళే. మొక్కుబడి పలకరింపులే. నిజంగా ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, అవసరమైతే సహాయం చేసి ఆదుకుని వచ్చేవాళ్ళు ఉండరా?
ఇప్పుడు మరీ దారుణం అయిపోయినాయి పరిస్థితులు. ఇప్పుడు ఇంకా ఇంతకుముందు నా చిన్నతనంలో కొంచెం యూనిటీ ఉండేది. ఎవరింటికాడైనా కార్యక్రమం జరుగుతుందంటే బంధువులందరూ వారం రోజుల ముందే వచ్చేసేవారు. అప్పుడు గ్యాస్ లేదు, గ్యాస్ పొయ్యిలు లేవు, కట్టెల పొయ్యిలే. వాళ్ళే వచ్చి ఆ కంచిలో ఉండి ఏదో చెట్టు నరికి బదలు చేసి ఎండబెట్టేవారు వాళ్ళే. వాళ్ళే చెట్టు తాటి ఆకులు కొట్టి పందిర్లు వేసేవాళ్ళు వాళ్ళే. వాళ్ళే గాడి పొయ్యి తీసి వాళ్ళే వంటలు చేసేవారు వాళ్ళే. 6 రోజులు ముందే వచ్చేసేవారు. పెళ్ళి అంటే నిజంగా ఒక 15 రోజుల పాటు ఎంత ఆనందం ఉండేదో ఆ ఇంటికాడ. ఇప్పుడు పొద్దున పందిరి, సాయంకాలం మీకే. పొద్దున అట్టుకొత్తని కళ్ళతో నిలబెడతారు, సాయంకాలం మళ్ళీ అక్కడ ఏమి ఉండదు. అన్నీ వాళ్ళకి ఎవడో ఆర్డర్ పెట్టేసాం, వచ్చేసాడు, వ్యాన్ వేసుకొచ్చాడు, పంచి పెట్టేసాడు, బయట అన్ని పట్టుకెళ్ళి పడేశారు. అసలు ఆనవాలే లే, అలా అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అలా జరుగుతున్నాయి? మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది, మనుషులు అనుబంధాలు తగ్గిపోయినాయి, ప్రేమలు తగ్గిపోయినాయి. బైబిల్లో మాట ఉంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును అని బైబిల్లో చెప్పబడింది మాట. అక్రమం పెరిగిపోతుంది, అక్రమం పెరిగిపోతూ ఉంది. దాంతో ప్రేమగా ఉండేవాళ్ళు కూడా ఆ ప్రేమను చల్లారి చేసుకుంటున్నారు. ఇది తప్పే. అవతలోడు ప్రేమ చూపించట్లేదు, అది వాడి నైజం. నువ్వు ప్రేమ చూపిస్తావు, ఇది నీ నైజం. వాడు నైజాన్ని అంత భద్రంగా కాపాడుకుంటే నీ నైజాన్ని నువ్వు కాపాడుకోద్దా? నువ్వు వాడికిలా ఎందుకు మారిపోతావు? వాడి నైజం ద్వేషించటం, నీ నైజం ప్రేమించడం. వాడు ద్వేషిస్తూనే ఉంటాడు, నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. అది కదా, నీ నైజాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా. ఈ మీరులో నువ్వు ఉండాలంటే అలాగనే చేయాలి. ప్రభు ఏం చేశాడు? ఆయన్ని కొట్టి కొట్టి సిలువ భుజాల మీద మోపి కొడాలతో కొట్టి లాక్కొచ్చి దాని మీద పడేసి మేకులు కొడతా ఉంటే, మళ్ళీ పేలాపనలు పేలుతూ ఉంటే, వీడు చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తాడంట, వీడు సాగు తప్పించుకోలేడంట, వీడు రోగుల్ని బాగు చేస్తాడంట, ఇలా అనుకుంటూ హేళన చేస్తూ కొడతా ఉంటే ఏం చేశాడు ఆయన? అది వాళ్ళ నైజం. ఈయన నైజం ఏంటి? ప్రేమించటం. దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రేమకు సారూప్యంగా క్రీస్తుని లోకానికి పంపించాడు. కాబట్టి యోహాను పత్రికల్లో మనం చెప్తాం, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని. క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి తండ్రి, వీరిని క్షమించు, మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అని వారి కోసం ప్రార్థన చేసినటువంటి దేవుడైనా. అది ఆయన నైజం. కాబట్టి నేను ద్వేషించే వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలా? నీ మీద లేనిపోయి మాట్లాడుతున్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలా? ఒకవేళ నిన్ను కొట్టడానికో తిట్టడానికి వస్తే వారి కోసం ప్రార్థన చేయాలా? ఎందుకంటే వారి నైజం అది. అటువంటి వారు దాని ఫలాన్ని వారు పొందియే ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి నువ్వు జాలి పడాలి, కానీ ఆ స్థితిలోకి మనం జారిపోకూడదు. ఉప్పు ప్రతిదానికి సారాన్ని అంటించాలి తప్ప, సారం లేని దాంట్లోకి ఇది మారిపోతే ఉప్పు ఏం చేయాలి? అది అంటుకున్న ప్రతిదానికి సారాన్ని యాడ్ చేయాలి. అంతేగాని సారం లేని దానికి అంటుకుని ఇది సారాన్ని పోగొట్టుకుంటే ఇంకది ఎలా సారం వస్తుంది కదా దానికి? అది ఎందుకైనా ఉపయోగపడద్దా? అది ఇంకా పారేయడానికే కదా, పారేయడానికే. ఎరువుగా కూడా పనిచేయదు. కొబ్బరి చెట్లకి ఉప్పు వేస్తే మంచి కాపు కాస్తుంది, కొబ్బరి చెట్లకి ఉప్పు వానికి వస్తుంది. మొదలు తవ్వి ఉప్పు వేయచ్చు, ఇంకా మువ్వులు మూటగట్టచ్చు. వర్షాకాలం వచ్చినప్పుడు అది కరిగి లోపలికి దిగి ఆ తర్వాత వచ్చే గెలలన్నీ కూడా మంచి కాయలతో ఉంటాయి, నిలబడతాయి. మేము చేసి చూసాం అలాగా. ఉప్పుకి అంత సారం ఉంది. సారం కోల్పోయిన తర్వాత మొక్కలకి ఎరువుగా కూడా పనికిరాదు. అది బయట పారేయడమే, తొక్కడానికే. ఇంకా నాశనం అన్నమాట, ఇంకా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ విశ్వాసి తన సారాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. ఈ లోకంలో ఉన్నంతకాలము ఆ సారం తను ఇంకా 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 పెంపొందించుకుంటూనే ఉండాలి. తను ఎవరితో మాట్లాడితే వాళ్ళకి రుచి అందాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు ధైర్యపడాలి. అలా ఎప్పుడూ ఉండాలి. అలా ఇవ్వడం ద్వారానే పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా నేను చెప్తా ఉండే కొద్దీ మీకు చెప్తున్నాను, నాలో నేను డెవలప్ అవుతున్నాను.
చెప్పే ప్రతి మాటకి నేను కట్టుబడి ఉండాలి కదా. నేను చెప్తున్నాను, నేనే దీన్ని మీరు నడుచుకుంటే శాపం నాకే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నీతికి నిలబడాలి. కాబట్టి ప్రతిదీ నేను ఇంకా డెవలప్ చేసుకుంటున్నాను. ఆ లోపల ఇంకా వృద్ధి పొందుతూ ఉన్నాను మీకు చెప్పడం ద్వారా. అలాగే మీరు ఇతరులతో ప్రభు ప్రేమను గురించి చెప్పడం ద్వారా మీ విశ్వాసం ఇంకా బలపడుతుంది. మీకు మీరు కానీ సాక్షులని కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది ఎవరికో చెప్పినప్పుడు విన్నారు, నువ్వు మళ్ళీ తప్పి నడుచుకుంటే అలా చెప్తా కన్నా నీకు పని చేయవా ఈ నీతులు అంటారు. ఆ భయం కొద్దైనా యథార్థతను నిలుపుకుంటాం, దారి తప్పం. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ మీరులో మనం చేరాలి. చూడండి, అబ్రహాం గారు ఏం చేశాడు? సొదొమ గొమొర్రాల్ని ప్రభువు నాశనం చేసేయాలనుకున్నాడు. దుర్మార్గం అక్కడ పెరిగిపోయిందని ఆదికాండం 18వ అధ్యాయంలో ఉంటుంది. ప్రభు ఎప్పుడూ ప్రేమగలడు, చాలా ప్రేమగలడు. మనకు చెప్పి తప్పు నువ్వు ఇలా చేతి కొడతాను రాపాయి జాగ్రత్తగా అని చెప్పి హెచ్చరించి కొడతాడు. అంతే తప్ప ఉత్తినే టప్పని వేసేయం. మనం వేసేస్తాం కొంతమందిని. ఎందుకు వేసారో తెలియదు, ఎందుకు కొట్టారో తెలియదు వాళ్ళకి. దెబ్బ కంటే కూడా ఎందుకు కొట్టారో తెలియకెడతారు కొంతమంది. తగిలిన దెబ్బ కంటే అది ఎందుకు కొట్టారో తెలియకుండా కొట్టాడు. ఏం చేశారని ఎందుకు కొట్టారు, ఈ బాధ ఎక్కువైపోదు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు, ఆయన చెప్తాడు కదా. యోనా నినివే పట్టణం వెళ్ళు, వాళ్ళ పాపం ఎక్కువైపోయింది, ఒక 40 రోజుల్లో నేను నాశనం చేసేస్తాను, హెచ్చరించని చెప్పాడు. యోనా వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి చెప్పాడు. 3 రోజులు తిరిగితే కానీ అవని పట్టణం, ఒక్కరోజు తిరిగేసరికి ఆ వార్త దావాన్లా పట్టణం అంతా వ్యాపించేసి రాజు సైతం కిందకి దిగిపోయి గోను పెట్టి కట్టుకుని ఉపవాసం ప్రకటించాడు. దాంతో నేను నాశనం చేయను నిర్ణయం మార్చేసుకున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ యోనా చెప్పినటువంటి మాటలు నినివే పట్టణం నాశనం కాకుండా అవి సజీవంగా ఉండడానికి ఎంత సారం కలిగిన మాటలా ఉన్నాయి కదా. అలాగే అబ్రహాం గారితో చెప్పాడు. అబ్రహాం గారితో నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేసేద్దాం అనుకుంటున్నాను, నేను చేయబోయేది అబ్రహాంకి దాస్తానా అని చెప్పి మరీ చెప్పాడు ఆయన. సొదొమ గొమొర్రాల నాశనం కాకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నం చేశాడు అబ్రహాం గారు. ఎవరో కొంతమంది పాపుల కోసం నీతిమంతులను అందరినీ చంపేస్తావా అని దేవునితో వాదనకే దిగాడు ఏకంగా. సొదొమ గొమొర్రాల నాశనం కాకూడదు అని చెప్పేసి దేవునితో వాదించాడు ఏకంగా. 50 మంది నీతిమంతుల నుండి కాపాడతావా, మొత్తం 50 మందిని బట్టి అక్కడ 50,000 మంది ఉన్న కాపాడుతానన్నాడు. అమ్మో, ఇంత తేలిక ఒప్పేసుకున్నాడేంటి, 50 మంది ఉంటారా, ఒక 5గురు తగ్గితే అన్నాడు మళ్ళీ. అంటే 45 అయినా సరే 45 మంది నీతిమంతులను నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు మళ్ళీ. అయ్య బాబు, ఇది 45కి ఒప్పేసుకున్నాడు. 40 మంది ఉంటే ఇలా దేవునితో వాదించాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలు నాశనం కాకూడదు అని. వాటిని కాపాడడం కోసం అబ్రహాంలో ఉన్నటువంటి ఉప్పు సారం చూడండి, దేవునితో వాదించేదాకా తీసుకెళ్ళింది. దేవుడు కూడా అంత ఓపికగా 6 పర్యాయాలు వాదించిన అంత ఓపికగా సమాధానం చెప్తానే ఉన్నాడు. చిరునవ్వు నవ్వుకుంటా అబ్రహాం చూసి, చూడు ఎలా తాపత్రయపడుతున్నాడో, నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా, ఏంటి సొదొమ గొమొర్రాల నాశనం కాకుండా అవ్వాలని అబ్రహాం ఎంత తాపత్రయపడుతున్నాడు అని ఆయన లోపల అనుకుంటూనే ఈయన సమాధానం చెప్పుకుంటా వచ్చాడు. అంటే ఆ భావాలు ఇక్కడ ఒలికించలేము, మనం ఊహించుకోవచ్చు. అబ్రహాం గారు పడుతున్న తాపత్రయం దేవుడికి తెలియదా? 50 మంది ఉంటే కాపాడతావా? సర్లే 50 మంది ఉంటే కాపాడతాను చూడన్నాడు. కొంచెం చిరునవ్వున అవుతాను, అమ్మో ఉండరేమో, ఒక 5 తగ్గితే అన్నాడు. మళ్ళీ ఆయనకు నవ్వు వస్తుంది, ఓ చిరునవ్వు, ఫోన్ ఒక 45 ఉంటేనా, అలాగే అయ్య బాబు 40 ఉంటే అన్నాడు మళ్ళీని. ఇలా చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు ప్రభు. అబ్రహాం గారి తాపత్రయాన్ని చూసి సొదొమ గొమొర్రాల నాశనం కాకుండా ఉండాలని ఎంత తాపత్రయపడుతున్నాడో అది చూసి దేవుడు చాలా సంతోషిస్తూ చిరునవ్వు నవ్వుతూ అబ్రహాం చూసి అంత ఓపికగా 6 సార్లు సమాధానం చెప్పాడు. మనం 2 సార్లు చెప్తామా? 2 సార్లు చెప్తామా? ఆ బుడ్డది వచ్చి 2 సార్లు పీకి అడిగింది అనుకో, 3వసారి అది పగిలిపోతాయి.
మనం ఓపిక మనకే 6 సార్లు దేవదేవుడు సాక్షాత్తు ఒక మనిషికి ఎలా సమాధానం చెప్తూ ఉన్నాడు కదా. మరి మన వంతు సొదొమ గొమొర్రాల నాశనం కాకూడదని అబ్రహాం గారి ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాలా. వారి పాపం ఘోరం ఎక్కువైపోయింది కాబట్టి తప్పదిగా దేవుడు నాశనం చేసేసాడు. నోవాహుకి 120 సంవత్సరాలు ఇచ్చే టైము చెప్పి 120 ఏళ్ళ తర్వాత కానీ జలప్రళయాన్ని రప్పించలే దేవుడు. ఈ వాడ కట్టడానికి అంత టైం పట్టింది. ఈ వాడు కడుతూ సువాత చెప్పాడు అని భక్సింగ్ గారు పచ్చడి రూపుతూ సువాత చెప్పినట్టు మరి నోవాహు తన కుటుంబంతో వాడ కట్టుకుంటూ అడిగిన వాడికల్లా సమాధానం చెప్పాడు. దేవుడు లోకమంతటిని జలప్రళయం చేత ముంచి చంపేస్తాను అన్నాడు. అబ్బాయి నా కుటుంబం కోసం వాడ కట్టుకోమన్నాడు. నువ్వు కూడా నాతో పాటు ఏకీభవించి ఈ పనిలో పాలు పొందితే నువ్వు ఈ వాడలోకి రావచ్చు, నువ్వు కూడా చచ్చిపోవు అని చెప్తానే ఉన్నాడు. 100 సంవత్సరాల పైనే. అయితే ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు పాట, అందులో ఉంటుంది 120 సంవత్సరాలు చెప్పేసి అని చెప్పి అంటాడు. 120 సంవత్సరములు చాటెను నోవహు అని చెప్పేసి పాట ఉంటుంది. 120 ఏళ్ళ పాటు సువాత చెప్పాడు అండి ఆయన. ఎందుకింత 120 ఏళ్ళు? ఆయన కోపం వచ్చింది, ఒక్కసారి ముంచి చంపితే పోలా. ఆ కాలంలో చాలా బలార్జులు ఉన్నారంట, గొర్రెజిల్లాలు లాంటి వాళ్ళు, టాపు తగులుతుంది. మళ్ళీ ఇలా కాళ్ళతో తొక్కుకుంటే చంపుకుంటూ వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు ఉన్నారంట. కాబట్టి వీళ్ళని నాశనం చేసేయాలి, వీళ్ళు ఉండకూడదు అనుకున్నాడు. అంతే. మొత్తం 120 ఏళ్ళ తర్వాత ముంచి పారేశాడు. చెప్పాలండి, అది కదా ఆయన ప్రేమ. చెప్పి అవకాశం ఇస్తాడల్లా, అవకాశం ఇస్తాడు కదా. కాబట్టి దేవుడు ప్రేమగలడు, అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఆ ప్రేమను నువ్వు చాటుతుండాలి. ఈ తోటి సహోదరుడు తప్పు చేసినా, నిన్ను ఒకళ్ళు నిందించినా తనలో మార్పు కోసం నువ్వు సమయం ఇస్తూనే ఉండాలి. నీ ప్రేమను నువ్వు చూపిస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఉప్పులో నువ్వు కూడా చేరతావు. ఇంకా ఉంటారులే, మోషే ఇజ్రాయేలీలకి దేవునికి మధ్యన అడ్డంగా వచ్చేసాడు. అడ్డంగా వచ్చాడు. దేవునికి ఎంత కోపం వచ్చి సంఖ్యాకాండం 20 అధ్యాయంలో ఉంటుంది. దేవునికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే వేగు చూడడానికి పంపించినప్పుడు వచ్చేసి నాన్న రభస చేసేసారు. వాళ్ళు చాలా ఉప్పు పెట్టాడు. అసలు ఇది ఇప్పుడు దేవుడు కోపం వచ్చేసి, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను, నిన్ను బట్టి నీతిమంతుల్ని మళ్ళీ పుట్టిస్తానన్నాడు. మోషే అడ్డంగా వచ్చేసాడు. వచ్చేసి దేవుడికి క్లాస్ బిగుతాడు. ఎక్కడైనా దేవుడికే క్లాస్ బిగుతాడు మోషే. ఏంటి చంపేస్తావా? లోకం ఏమనుకుంటుంది? బెగి కానానికి తీసుకెళ్తానని ఐగుప్తు నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చినటువంటి యెహోవా వీరిని కానానికి చేర్చలేక మధ్యలో చంపేశాడు అనేటువంటి నింద కావాలి నీకు అని దేవుడికే క్లాస్ బీగాడు. అడ్డంగా వచ్చేసాడు. అంతే. సారం, తన జనులు నాశనం కాకూడదు అనేటువంటి ఆశ, వారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉండేటువంటి క్షమాగుణం, ఊర్మి, దీర్ఘశాంతం. అంతే దేవుడి నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మోషే చెప్పిన మాట విని దేవుడి నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. అలా నాశనం కాకుండా ఉండడానికి అంత అడ్డపడిపోయాడు అక్కడ. ఇప్పుడు ఈ కాలానికి వచ్చేసరికి మనం నాశనం కాకుండాలని దేవదేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన స్థానంలో కల్వరి సిలువ మీద ప్రాణాలని అర్పించేశాడు. మనం నాశనం కాకుండా ఉండాలని అడ్డొచ్చేసాడు ఆయన. ఒక మధ్యవర్తిగా వచ్చేసాడు. పౌలు గారు చెప్తారు, దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆ మధ్యవర్తి క్రీస్తే అంటాడు తిమోతికి రాస్తూ పౌలు గారు. దేవునికి మనకు మధ్యన వచ్చేసాడు యేసు ప్రభు. మనం పాపాల నిమిత్తం నాశనం చేసేదురు. ఆయన వచ్చి కనుక ఈ శిలువ మోసి శిలువ కంట కొట్టబడి చనిపోయి మరణమును జయించి తిరిగి లేకపోతే మనకి రక్షణే లేదు. చూడండి వారు తమ సారాన్ని ఎలా చూపించుకున్నారు. ఈ మీరులో నువ్వు చేరాలని, నేను చేరాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే
మనకి బోధ కలగడానికే ఇవన్నీ రాయించి పెట్టాడు. ఈ ఉప్పు సారం మనం కలిగి ఉండాలి. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణ ఇతరులు వినడానికి ఇష్టపడాలా, అది వాళ్ళకి ధైర్యం రావాలి, వారిలో ఒక ఆశ పుట్టాలా, నేను కూడా బాగా బతకాలనుకోవాలా, ప్రభు నామానికి మహిమ కలిగేలా బతకాలనుకోవాలి. ఆ రకంగా నువ్వు బతుకుతూ నీ సాక్ష్యాన్ని ఇతరులకు చూపిస్తూ వారు కూడా అలా బతికేలా నువ్వు చూసిన రోజున నువ్వు పే ఆ మీరులో నువ్వు కూడా చేరిపోతావు. కానీ చాలామంది నొప్పుగా ఉంటారు. ఉప్పులోనే నొప్పి ఉంది. ఇందాక మనం చదివాం కదా, ఈ పొదవిడు నొప్పు లేకుండాను కదా, నలపాకము చేసిన నీ పొదవిడు నొప్పు లేకుండాను అని చెప్పేసి అక్కడ సంధి ఉంది. అక్కడ నొప్పు లేకుండా అంటే ఇంపొదవిడును ఉప్పు అనేమాట. ఇంపొదవడెన్ ప్లస్ ఉప్పు కలిపి నొప్పు కింద వచ్చింది అక్కడ. కొంతమంది ఇప్పుడు నిప్పుగా సామెత చెప్తారు కదా, ఉప్పు నిప్పుగా ఉన్నారు, వాళ్ళ కాళ్ళకి తెలియదు, అలా ఉప్పు నిప్పుగా ఉంటున్నారు అంటారు. ఉప్పు నిప్పుగా ఉంటారు ఇంట్లో. ఎప్పుడు చూసి ఉప్పు నిప్పు చిటపట్లే కదా, ఉప్పు మీద నిప్పు మీద కన్నా ఉప్పు కళ్ళకి ఏమవుద్ది, టప్ 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 అని పేలుతుంది. అలా ఇంట్లో పేలుతూ ఉంటాయి పేలాపంలో. దాన్ని లోకం చెప్పుకుంటుంది, ఎవరో వాళ్ళు ఏమైనా ఉప్పు నొప్పి లేకుండా కలుతారంటే వాళ్ళు పాలు పందాలా లేరా, పాలు పందారా అలా లేరు, ఉప్పు నొప్పిలాగానే ఉన్నారని చెప్పేసి అంటారు. కాబట్టి విశ్వాసం ఎప్పటికీ నిప్పు కాకూడదు. అలా అయితే తను విశ్వాసి కాదంతే. విశ్వాసి ఎప్పటికీ ఉప్పులాగానే ఉండాలి, సారం లేని వారికి సారం ఇచ్చేలాగానే ఉండాలి. తన జీవితం, తన సాక్ష్యం ఇతరులకు ఒక మాదిరికరంగా ఉండాలి. అందుకని ప్రభు ఒక మీరు అనే పదాన్ని ఉపయోగించి ఈ మీరులో నువ్వు కూడా రా అంటున్నాడు. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పవేనా చూసుకోవాలి. ఉప్పు అంటే ఖచ్చితంగా ఉప్పగానే ఉండాలా? ఉందా? ఉందా? మనకే తెలియకుండా ఉప్పు ఇచ్చాడు తెలుసా మీకు? తెలిసే చెప్పుకున్నారు ఎప్పుడైనా? ఈ లోపల నుంచి బయటకు వచ్చే చెమట ఉప్పుగా ఉంటుంది. చెమట ఉప్పు కింద తెల్లగా అయిపోతుంది, చూసుకున్నారా? పైన ఉప్పేనా, మాటల్లో ఉప్ప? పైన ఉప్పే, ప్రతి మనిషి ఉప్పే. చెమట పట్టి ఆరిందంటే తెల్లగా తేలుతుంది, ఉప్పేది. ఒంటి మీదేనా, గుండె నిండానా? ఈ ఉప్పు లోన ఉండాలి, ఇక్కడ కాదు. అందరికీ ఉండదు ఇక్కడ. ఈ ఉప్పు కాదు, నీ హృదయంలో ఉండాలి ఉప్పు. దేవుని ప్రేమ అనే ఉప్పు, దేవుని జాలి అనే ఉప్పు, కరుణ అనే ఉప్పు, అందరూ బాగుండాలని కోరుకునే ఉప్పు, తిట్టిన దీర్ఘశాంతం వహించేటువంటి ఉప్పు, సాయపడేటువంటి ఉప్పు, ఇది ఇతరుల జీవితానికి సారాన్ని ఇచ్చేటువంటి ఉప్పు. అలాంటి ఉప్పులో మనం ఉండాలని ఈ ఉప్పు గురించి ఎంతసేపు అవుదాం. టైంకి ఆల్రెడీ నిలబడి 1.5 గంట అయింది. నేను ఇక్కడ నిలబడి 1.5 గంట అయింది. 10కి నుంచున్నాను, 11:30 అయింది. ఇక దీన్ని ముగించేద్దాం. కాబట్టి మరి ఒకసారిగా మనల్ని మనం పరీక్షించుకోవాలా. నిజంగానే ఉప్పులానే ఉన్నామా, నిప్పులా ఉన్నామా? లోకం నిప్పులాగానే ఉంటుంది. లోకం ఎప్పుడు తగలబెట్టేస్తుంటుంది. ఇద్దరిని మనుషులను కలవనివ్వదు, తగలబెట్టేస్తూనే ఉంటుంది. చక్కగా పెళ్ళయ్యి కొత్తగా భార్య భర్తలు వస్తే ముసలోళ్ళు ఉంటారు అక్కడ. ఈ ముసలోళ్ళు లేనిపోని ఈడికి చెప్పి ఆడికి చెప్పి తొంట్లెట్టేస్తుంటారు మధ్యలో. ఇది లోకానికి నిదర్శనంగా ఉంటారు. అలా ఎప్పటికీ మనం ఉండకూడదు. అలా ఉంటే మన విశ్వాసలమే కాదు, మనం ఎప్పుడు లోకానికి సారం ఇచ్చేలా ఉండాలని మన కొరకు ప్రభు సిలువ మోసాడు, సిలువ మీద చనిపోయాడు, మనను జయించి తిరిగి లేచాడు. ఈ సారం మనకి ఇవ్వడం కోసమే. ఆయన ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలు మనకేమీ అక్కర్లేదు. ఆరాధించేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలనైనా మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని 13వ వచనాన్ని బట్టి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనే మాట ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను హృదయమారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నాయనా, మీరు ప్రతిదానికి సారం ఇచ్చేటువంటి దేవుడు. మీలోనే ఆ సారం ఉంది. కాబట్టి మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీ సారాన్ని మేము కూడా పొంది నిస్సారమైనటువంటి ఈ లోకంలో బతుకుతున్నటువంటి బతుకులకు సారాన్ని మా విశ్వాసం ద్వారా అందించాలనే ఉద్దేశంతోనే నాయన మరి ఆ మీరు అనే పదాన్ని ఉపయోగించారు.
ఒక 9 లక్షణాలను కూడా మాకు ప్రకటించారు. ఈ 9 లక్షణాలు మాలో ఉంటే తప్ప ఆ మీరులో మేము చేరలేము. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నీ సన్నిధానానికి వస్తూ పోతూ ఉన్న ఈ 9 లక్షణాలు మాకు లేకపోతే మేము సారలేని ఉప్పే. అది ఎరువుగా పనికి రాదు. కేవలం రోడ్డు మీద దారిలో పారేయడానికే పనికొస్తుంది. మనుషుల చేత పశువుల చేత తొక్కబడ్డానికే పనికొస్తుందని మీరే చెప్పారు. అలా మేము ఎప్పటికీ ఉండకూడదని మా ముందు ఒక మీరు పెట్టారు. కాబట్టి ప్రతి వారం నాయన మీ లక్షణాలు ఆత్మఫలం కలిపి 5:22లో చెప్పారు. ఆయన అక్కడున్న 9 లక్షణాలు ఇక్కడ ఈ 9 చెప్పారు. వాటిని మేము కలిగి ఉన్న రోజున మాత్రమే ఈ మీరులో చేరదాం. కాబట్టి ప్రతి వారు ఈ మీరు అనేటువంటి పదంలో చేరడానికి ప్రయాసపడలాగానే సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మాటలు అందించమని ప్రభువును మా రక్షకుడైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలను చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మను మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున మీకు వచ్చిన మరొక మారు మీ కృపాసనకు మేము రావడానికి మీరు మాకు అవకాశం ఇచ్చిన వారికి ఉన్నారు. మా వెనుకల్లోనికి తేబడ్డ లేఖనాలను దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి నేను మాట్లాడడానికి నిలబడిపోతుండగా నన్ను మరుగు చేయండి, ఖాళీ చేయండి. మీ చిత్తానుసరమైన మాటలు నాలో నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చాచబడిన మా పిల్లల్ని బట్టి వందనాలు. కొద్ది సమయం మరొక మారు తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వస్తున్నాం. ఇప్పటి వరకు మనం విన్న మాటలు నిస్సారమైన మన బ్రతుకులో దేవుడు ఉప్పు సారాన్ని నింపాడు తన కుమారుని ద్వారా. మనం కూడా ఈ లోకానికి ఉప్పులా ఉండాలని చెప్పేసి ఆయన ఇష్టపడుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆరాధనీయుడు అని చెప్పేసి ఆరాధన చేశాం. ఇప్పుడు ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఎవరు పాలు పొందడానికి అర్హులు? ఇప్పుడు ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు అనేవి ఈ రకరకాల పద్ధతుల్లో లోకంలో జరుగుతూ ఉంటాయి. 4-5 సంఘాలకి ఒక పాస్టర్ గారిని ఇస్తారు, నెల నెల ఆయన జీతం ఇస్తారు. ఆయన సంఘానికి వచ్చిన వారమే వారికి ప్రభు బల్ల. ఆయన 5 వారాలకు వచ్చినా 6 వారాలకు వచ్చినా మళ్ళీ అప్పటిదాకా బల్ల ఉండదు. అది ఎప్పుడైతే మనం ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతామో మన చుట్టూ మనమే ఒక గిరి గీచుకుంటాం. ఒక భయం, యెహోవా యందలి భయము పవిత్రమని చెప్పబడ్డట్టుగా ఆ భయం మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది. ఈ లోకం మనల్ని లాగాలని ప్రయత్నం చేసినా నేను జీవము గల దేవుని దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాను కాబట్టి ఈ లోకంలో నాకు ఇంకా పాలు లేదు అని స్థిరంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అపొస్తలుల కాలంలో అయితే మీరు ప్రతిరోజు రొట్టె విరిచినట్లుగా మనం చూస్తాం. ఇంటింటా కూడుకుంటూ ప్రతిరోజు రొట్టె విరిచినట్టుగా చూస్తాం. అంటే రోజు అన్నప్పుడు కనీసం వారం వారం ఉండాలి కదా. ఈ వారం ఈ రోజున పాలు పొందితే ఈ భయం వచ్చే వారం దాకా మనల్ని భద్రంగా ఉంచుతుంది. మళ్ళీ వారం పాలు పొందుతాం. అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి ఛార్జింగ్ పెట్టుకుంటాం. మళ్ళీ అది 1 గంట 2 గంటలు కంటిన్యూగా వాడుకున్నా పనికి వస్తూ ఉంటుంది. అయిపోతుందని మళ్ళీ పెట్టుకుంటాం. అలా చేస్తాం. అలా ఇది స్పిరిచువల్ ఛార్జింగ్. ఆత్మీయంగా వారం వారం మనం ఛార్జ్ అవుతూ ఉంటాం. జీవము గల దేవుని దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోను పాలు పంపులు పొందడం ద్వారా మనల్ని మనం ఆత్మీయంగా భద్రపరచుకోవడానికి, ఆత్మీయత కోల్పోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకని మన సహవాసంలో ప్రతి వారము ఉంటుంది.
ప్రతి వారము పెడతాం. కానీ వారం పెట్టాలా? ఆ గుళ్ళు 2 వారాలకు ఒకసారి పెడుతున్నారు, అక్కడెక్కడో 4 వారాలకు ఒకసారి పెడుతున్నారు, ఇంకో చోట 6 వారాలకు ఒకసారి పెడుతున్నారు. ఇలాంటి మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు. ఎందుకంటే మనల్ని ఒక ఆదివారం మానేమన్నప్పుడు లేదు, మన బల్లో పాలు పొందుతాను నేను మారను అంటే వాళ్ళు ఏమంటారు? ఇదే చెప్తారు. ఆ కొన్ని సంఘాల్లో 4-5 వారాలకు కానీ ఎవరో ఇలా మాట్లాడతారు. అటువంటి మాటలు, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అలాంటి వారి మీదకి వచ్చేస్తుందంట. నువ్వు వారితో పాలువాడమైపోతే నీ మీదకి కూడా ఆ ఉగ్రత వస్తుంది అని ఎఫెసీ సంఘానికి ఈయన హెచ్చరికల్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి వారితో ఏమాత్రం కూడా పాలువారవద్దు. మీరు ఇది వరకు చీకటై ఉన్నారు, మీ జీవితాల్లో వెలుగు అనేది లేదు. క్రీస్తు అనే వెలుగు మీ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వేరు. ఇప్పుడు ఇదివరకటి మనుషులు కాదు, పాప పురుషుడు చనిపోయాడు. ఇప్పుడు ప్రభు కొరకైనటువంటి వానంగా మనం తిరిగి బ్రతికాం. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలా అంటాడు. ప్రభువునందు మీరు ఇప్పుడు వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనం. ఈ కూడా లోకులు మనకి వేరే బోధ బోధిస్తారు. మనం నీతిగా ఉండాలనుకుంటే, ఇతరులకు మనం సహాయం చేయాలి, ఇతరులను మనం ప్రేమించాలన్నట్టుగా ఉంటే దీనికి విరుద్ధమైన మాటలు బయట నుంచి మనకి వినపడతాయి. వాళ్ళు నిన్నేమో ద్వేషిస్తున్నాడు, నీ మీద అది ఇది చెప్తా ఉన్నాడు, నువ్వేంటి అని బోధ మనకు వస్తూ ఉంటుంది. ఆ బోధ మంచిది కాదు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, అది అతని నైజం. తను అల్లగా ఉంటున్నాడు. నీ నైజాన్ని నువ్వెందుకు పాడు చేసుకుంటావు? నీ నైజాన్ని పాడు చేసుకుని అతనిలా నువ్వెందుకు మారుతావు? నువ్వు ప్రేమ చూపించడం ద్వారా అతను నీలా మారాలా కదా. పౌలు గారు మీ సంఘానికి రాస్తూ 12 అధ్యాయంలో 20-21 చెప్తారు కదా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, మీ శత్రువు ఆకలి కొంటే అతను కూర్చోబెట్టి భోజనం పెట్టండి, దప్పుకుంటే నీళ్ళు ఇవ్వండి, అప్పుడు అతని నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసినట్లు అవుతుంది. కీడు వలన జయింపబడక మేలు చేసి కీడును గెలవమని చెప్పాడు అక్కడైనా. కాబట్టి అవతలోడు కీడు చేశాడని నువ్వు కీడు చేస్తే నిన్ను కీడు గెలిచేస్తుంది. కీడు గెలిస్తే దాని ఫలం నాశనమే కదా. అలా కాకుండా నువ్వు మేలు చేసి కీడును గెలవు, ఆ ఫలం చాలా బాగుంటుంది. కాబట్టి నిన్నెవడు ద్వేషించేవాడు నువ్వు ద్వేషించుకో, నిన్ను అవతలోడు దూషిస్తున్నాడు నువ్వు దూషించుకో, నిన్ను ప్రేమించడు అయినా నువ్వు ప్రేమించు, నీకు సహాయం చేయడు అయినా నువ్వు సహాయం చెయ్యి. అదే అక్కడ చెప్పింది. నీ శత్రువు ఆకలిగా ఉంటే కూర్చోబెట్టి భోజనం పెట్టు. కానీ మానవ నైజం ఎలా ఉంటుంది? ఆడు మాకు శత్రువు, ఆడు చచ్చిపోవాలి, ఆడికి ఏదో అయిపోవాలి, వెళ్తున్నాడా బయటికి ఇంక తిరిగి రాకూడదు. ఇలాంటి కోరికలు ఉంటాయి మన లోపల. ఎందుకంటే నన్ను గురించి కూడా అలాగే కోరుకున్నారులే. స్కూల్కి బండేసుకు వెళ్తుంటే ఆడు వెళ్తున్నాడు, మళ్ళీ తిరిగి రాకూడదు. ఎవరు కోరుకున్నారంటే ఇజ్రాయెల్ గారి కుటుంబమే. అలాగే కోరుకున్నారు, నేను ఇంక వాళ్ళకి వెనక్కి తిరిగి రాకూడదని చెప్పేసి. అది విశ్వాసికి తగదు. ప్రభు బలలో పాలు పొందేవాడికి అస్సలు తగదు. ఎందుకంటే ప్రభు తన శత్రువుని, తను దూషించే వాళ్ళని, హింసించే వాడిని ప్రేమించే వారి వరకు ప్రార్థన చేశాడు. ఆయన శత్రువులు మన కోసం ఆయన శిలువ మోసాడు, దూరస్థులమైన మన కోసం శిలువ మోసాడు, మన దగ్గర వారిని చేయడం కొరకే ఇదంతా ఆయన చేశాడు. అలాంటి వాని దేహంలో పాలు పువ్వులు పొందాలంటే నువ్వు తల్లా మారిపోవాలా. అందుకు విరుద్ధంగా లోకం ఏదేదో చెప్తూ ఉంటుంది, చెప్పుడు మాటలు, వాటికి నువ్వు లోబడద్దు, వాటిలా నువ్వు మారొద్దు. అది విని, ఎందుకంటే వాళ్ళకి శిక్ష వాళ్ళకి ఆల్రెడీ ఖాయమైపోయింది. నువ్వెందుకు నీ నైజాన్ని పోగొట్టుకుంటావు అంటాడు కదా. వెలుగు ఫలం ఏంటి? ఇదివరకు చీకటి, క్రీస్తు అనే వెలుగు నీలోకి వచ్చింది. క్రీస్తు
ఆయన వాక్కు మన పాదాలకు దీపమై ఉంది అని చెప్పేసి రాయబడింది. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి నేను వెలుగని యేసుప్రభు కూడా చెప్పాడు. కాబట్టి ఆయన ఎవరిలోకి వస్తే వారు వెలిగింపబడతారు. ఇదివరకు మన హృదయం చీకటితో నిండిపోయింది. చీకటి ఫలం ఏంటి? దుర్మార్గం. చీకటి ఫలం పాపం. ఎప్పుడైతే ఆ వెలుగు నీ హృదయంలోకి వచ్చిందో, వెలుగు ఫలం ఏంటంట? 9వ వచనంలో మనం చదువుతాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటితో కనబడుతుంది. వాటిల్లో కనబడుతుంది. మంచితనంలోనూ, నీతిగా బతకటంలోనూ, సత్యానికి నిలబడ్డంలోనూ ఈ వెలుగు కనబడుతుంది. కాబట్టి బలలో పాలు పొందేటువంటి వారు ఏమై ఉన్నారు? ఇప్పుడు వెలుగు సంబంధులై ఉన్నారు. కాబట్టి వారిలో ఖచ్చితంగా మంచితనమే ఉండాలి. సమస్తమైన మంచితనం ఉండాలి. వారిలో ఖచ్చితంగా దేవుని నీతి ఉండాలి. ఖచ్చితంగా నేను సత్యమునై చెప్పన్నాడు ఆయన ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అందులో పాలు పొందాలి. అవి ఉన్నవి లేదా అని పరీక్షించుకొని అప్పుడు మనం పాలు పొందితే అది మనకు మేలుకరం. అలా లేకుండా బాప్తీసం తీసుకున్నాను కాబట్టి అందులో పాలు పొందడానికి నాకు అర్హత వచ్చింది అనుకుంటే వాళ్ళు తప్పులో కాలేస్తున్నట్టే. బాప్తీసం అర్హత కాదు. బాప్తీసం పొందినంత మాత్రం నువ్వు రక్షింపబడలే. రక్షింపబడడానికి ఒక కారణం తీతు 3 అధ్యాయాలు మనం చదువుతాం. 5 నుంచి ఏమంటాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక కేవలం కనికరం, ఆయన కనికరం చొప్పుననే ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను ఇది తర్వాతది. పునర్జన్మ సంబంధమైన స్నానం మామూలుగా మనం చేసేసుకుంటున్నాం. అక్కడితో సరిపోలేదు, రక్షింపబడలేదు. అప్పటితో నువ్వు బలలో పాలు పొందే అర్హత ఏమి నీకు రాలేదు. తర్వాత ఉంది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. అది ఉండాలి. అంటే సమస్తమైన చెడుగు పోయి సమస్తమైన మంచితనం వచ్చేసేయాలి. సమస్తమైన అవినీతి పోయి మంచి నీతి వచ్చేసేయాలి. సమస్తమైనటువంటి అబద్ధాలు పోయి సత్యం వచ్చేసేయాలి. ఇవి వస్తేనే నువ్వు రక్షింపబడతావు తప్ప కేవలం నీళ్ళల్లో ముంచబడినందు మాత్రాన నువ్వు రక్షింపబడవు. కాబట్టి నేను బలలో పాలు పొందడానికి నాకు అర్హత బాప్తీసం పొందేశాను అనుకుంటే తప్పు. అలా కాకుండా దేవుని యొక్క సమస్త విధములైన మంచితనం మనలోకి వచ్చిందా? ఆయన నీతి మనలోకి వచ్చిందా? ఆయన సత్యం మనలో ఉందా? ఉంటేనే అందులో పాలు పొందే అర్హత. అది లేనప్పుడు అది మనకి మాయదారి రోగం తెచ్చిపెడద్దంట. అది చెప్పాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి అని చెప్పుకుంటూ వస్తూ 28 ఆ ప్రాంతాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని యొక్క సమస్తమైన మంచితనం నీలో ఉందా? నీతి ఉందా? ఉన్నాయా నీలో? ఆయన సత్యం నీలో ఉందా? పరీక్షించుకో. అవి లేకుండా ఉన్నాయనుకుని భ్రమించి నువ్వు పాలు పొందితే మాయదారి రోగం వచ్చుద్ది అనమాట. డాక్టర్లకి దొరకదు ఆ రోగం ఏంటో. దేవుడిచ్చిన రోగం అది. మందు నిండేవాడినే తగ్గదు. మాయదారి రోగం వస్తుందన్నమాట. ఎందుకంటే ఆయన దేహం విషయమే, రక్త విషయం మనం దోషులమవుతున్నాం. కాబట్టి మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని తగిన యోగ్యతతో పాలు పొందండి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు హెచ్చరికలు ఇస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఇస్తున్నాడు. బలలో పాలు పొందే మనం మన హృదయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఇంతకు మనం చదివాం. ఆ హృదయంలో లోకం ఉండకూడదు. లోకం చీకటి అది ఉండకూడదు. ఉందేమో చూసుకుని పాలు పొందితే మేలు. దేవుడి మాటలు దీవించును గాక.